క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఈ సాయం వేళ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం మాట్లాడుకుంటున్న ఈ సంఘములు గూర్చిన ప్రకటన గ్రంథంలోని సారాంశములో క్రీస్తు సంఘాలపై మోపుతున్న ఈ నేరాలు మరి గత 4 ఎపిసోడ్స్ దీని గురించి మాట్లాడుకున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు 7 సంఘాలను ఉద్దేశించి ఈరోజు ప్రస్తుత సంఘాలలో ఉన్న లోపాలను, ముందుగా సంభవించబోయే లోపాలను కూడా భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆయన ఎరిగినవాడుగా ఎటువంటి వాటిని నివారించాలి సంఘాలు అన్న వాటిని దేవుడు ముందుగా బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఎందుకంటే సంఘము అనగా అది క్రీస్తు యొక్క శరీరం. దానికి శిరస్సుగా క్రీస్తు ఉన్నారు గనుక ఆ సంఘాలలో లోపాలు ఉండకూడదు గనుక, ఒకవేళ ఆ దేహంలో ఆ శరీరంలో లోపం ఉంటే అవమానం శిరస్సుగా ఉన్న క్రీస్తుకు గనుక లోపాలుగా ఉన్న వాటిని అన్నిటినీ సరిదిద్దమని తీతుపత్రికలో మొదటిలోనే మనం చదువుకున్నాం. ఒకసారి ఆ మాట చదువుకొని ముందుకు వెళదాం. తీతుపత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటే పౌలు అంటున్నాడు తీతుతో, నేను నీకు ఆజ్ఞాపించినట్లుగా నీవు లోపముగా ఉన్న వాటిని, ఎందులో లోపముగా ఉన్న వాటిని? సంఘాలలో లోపముగా ఉన్న వాటిని సరిదిద్దు నాయనా. ప్రతి పట్టణములోనూ నేను చెప్పిన పనులన్నిటినీ కూడా నువ్వు చేయాలి. పెద్దలు నియమించడంలో కావచ్చు, సంఘంలో ఉన్న సమస్యలు కావచ్చు, వీటన్నిటినీ కూడా నువ్వు పరిష్కరించాలి అని తీతు గారిని హెచ్చరిస్తున్నారు పౌలు. అంటే లోపాలు ఉండకూడదు సంఘంలో. ఒకవేళ సంఘంలో లోపాలు ఉంటే అది ఎవరికి అవమానం? ఉదాహరణకి మన శరీరంలో ఏదైనా అంగవైకల్యం ఉందనుకోండి, దానివల్ల ఎవరికి అవమానంగా మనం భావిస్తాం చెప్పండి? మనకే కదా. అంటే మనకంటూ ఒక గుర్తింపు సమాజంలో ఉంది కనుక ఉన్న లోపాన్ని సరిదిద్దడానికి చూస్తూ ఉంటాం. ఎలా అంటారా? చాలామంది శరీరంలో ఒకవేళ ఏమైనా లోపాలుగా కనిపించేవిగా ఉంటే ఈ రోజున్న అధునాతనమైన టెక్నాలజీ ద్వారా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంటారు. చర్మం పైన ఏమైనా మచ్చలు, వ్యాధికి సంబంధించిన ఏమైనా గుర్తులు ఒకవేళ ఉంటే వాటిని వైద్య ప్రక్రియలో దాన్ని సరిచేయడానికి చూస్తుంటారు. ఎందుకంటే చూచిన వారు నీకు అవమానకరంగా ఉండకుండా, వారు మాట్లాడకుండా ఉండాలి అంటే, నీకు గౌరవం వాళ్ళు ఇవ్వాలి అంటే నీ శరీరంలో లోపాలు ఉండకూడదు. అంటే నీవు ఎదుటివారికి ఏ విషయంలోనూ తక్కువగా కనబడకూడదు అన్న ఆలోచనతో చాలామంది ప్లాస్టిక్ సర్జన్స్ని ఈరోజు ఆశ్రయిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మొహాలలో ఉన్న లోపాలను, వాళ్ళ శరీరంలో ఉన్న లోపాలను, వాటన్నిటిని కూడా నివారించుకోవడానికి కొన్ని లక్షల రూపాయలు వ్యయం చేసుకొని తమరు ఇతరులకు కనబడే విధానాన్ని వాళ్ళు మార్చుకుంటున్నారు. ఏమండి? ఈరోజు ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తున్న పని అది. అంటే ఎందుకు అలా చేయించుకుంటున్నారు? ముఖ్యంగా ఈ సినీ హీరోలు కానీ, యాక్ట్రెసెస్ కానీ, వీళ్ళు ఎందుకు ఆ విధంగా వీళ్ళు సర్జరీస్ చేయించుకుంటారంటే దానికి కారణం వాళ్ళ దేహంలో ఏది లోపంగా కనబడకూడదు. వాళ్ళు చాలా అందంగా చక్కగా కనబడాలి, లేదంటే వాళ్ళకు గుర్తింపు ఉండదు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇది వాస్తవమైతే సంఘము అంటే మనందరికీ శిరస్సు ప్రభువు కాబట్టి, ఒకవేళ మనలో ఏదైనా లోపము, అవయవాలుగా మనలో లోపముంటే దానివల్ల ఎవరికి అవమానం చెప్పండి? ఎవరికి అవమానకరంగా ఉంటుంది? శిరస్సు క్రీస్తు కాబట్టి క్రీస్తుని అవమానిస్తారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏమండి? దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఈరోజు మనం సంఘాలలో జరుగుతున్న అలజడులు, దానికి సోషల్ మీడియాలో జరుగుతున్న ఎన్నో వాగ్వాదాలు, వీటిని చూచి ఎవరిని అవమానిస్తున్నారు? వారు సంఘాన్ని ఏమంటలేదండి, వాళ్ళు క్రీస్తు వారిని నిందిస్తున్నారు. దీనికి కారణం సంఘంలోని అవయవాలు కావా?
మనమే కదా అవయవాలు. కనుక అవయవాలుగా ఉన్న మన విషయమై మనలను బట్టి ఎవరిని నేరస్తులుగా చూస్తున్నారు? క్రీస్తు వారిని నేరస్తులుగా చూస్తున్నారు. అంటే ఆయనకు అవమానం. కాబట్టి ఇప్పుడు లోపాలను సరిదిద్దాలా వద్దా? అంటే సంఘములో ఉండే ఏ లోపమైనా అది పరోక్షంగా ఎవరికి అవమానకరంగా కనబడుతుంది మీరు చెప్పండి? క్రీస్తు వారికి. నింద ఎవరికి తీసుకొస్తుంది చెప్పండి? సంఘములో ఉన్న లోపం నింద ఎవరికి ఆపాదించబడుతుంది? యేసుక్రీస్తు వారికి ఆపాదించబడుతుంది. కాబట్టి క్రీస్తు వారికి మాట రాకుండా మనం ఉండాలి అంటే, యేసుక్రీస్తు వారికి అవమానం కలగకుండా ఉండాలి అంటే సంఘంలో ఏముండకూడదు చెప్పండి? సంఘాలలో లోపాలు ఉండకూడదు. మరి ఆ లోపాలన్నీ ఏం చేయాలి? సవరించబడాలి. ఏమండి, ఈ మధ్యని డెంటిస్ట్ అంటే పళ్ళకి సంబంధించిన వైద్యులు మరి వాళ్ళ పళ్ళు వికృతంగా కనబడినా లేదంటే పలు వరుస సరిగ్గా లేకపోయినా ఈ మధ్యన ఉన్న టెక్నాలజీ ద్వారా వాటన్నిటిని సరిచేసే ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే ఎత్తుపళ్ళు ఉన్నవాళ్ళు కావచ్చు, పళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు కావచ్చు, పళ్ళు ఎగుడు దిగుళ్ళున్నా కావచ్చు, వీటన్నిటినీ క్రమపరిచే విధానంలో మరి దానికి సంబంధించిన డెంటిస్ట్ కొన్ని నెలలు తరబడి వాటిని సరిచేయడానికి కొన్ని సర్జరీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. లేదంటే కొన్ని రకమైన యంత్రాలు వాళ్ళ నోట్లో బిగిస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటి? వాళ్ళు నవ్వినప్పుడు చాలా అందంగా కనబడాలి. ఎందుకంటే ముఖంలో నవ్వు అందం కాబట్టి. మనం నవ్వగానే ఒక 3 పళ్ళు లేవనుకోండి ముందు, ఎలా ఉంటారు చూసిన వాళ్ళు? మనం ఎంత ముఖం మూసి ఉన్నప్పుడు, పెదాలు మూసి ఉన్నప్పుడు ఎంత అందంగా అయితే కనబడుతున్నాం, నవ్వగానే మన పరువు అంతా పోతుంది. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రీప్లేస్ చేస్తారు. అంటే ఆ పళ్ళు అనేది అది కనబడకుండా, ఆ లోటు అనేది కనబడకుండా. ఎందుకంటే ముఖానికి అవమానం, వ్యక్తికి అవమానం. ఇవి లోపాలను సరిదిద్దుకొని అందంగా కనిపించాలి అన్నది మానవుని యొక్క ఉద్దేశం అయితే, మరి సంఘం క్రీస్తు వారు ఎలా కనబడాలి సమాజానికి? చాలా గొప్ప వ్యక్తిలా కనబడాలి. అలా గొప్ప వ్యక్తిగా చూపించే ప్రయత్నం ఎవరు చేయాలి చెప్పండి? సంఘం కాదా? 100% సంఘము బాధ్యతే. ఏమంటే మొహం ఎంత బాగుందంటే చేతులు ముఖానికి మేకప్ వేయకుండా, పౌడర్ రాయకుండా, జుట్టు సరిగ్గా తలదవ్వకుండా, పళ్ళు శుభ్రంగా తోమకుండా, వీటన్నిటిలో కాళ్ళు చేతులు అవయవాలన్నీ పనిచేస్తానా లేదా, సహకరిస్తానా లేదా మీరు చెప్పండి? మన జుట్టు సరిగ్గా ఉందంటే 2 చేతులు ఎంతో కష్టపడ్డాయి వాటి క్రమంగా ముడి వేయడానికి, అవునా కాదా? శుభ్రంగా ఉంచడానికి. పళ్ళు శుభ్రంగా కనబడుతున్నాయి, తెల్లగా కనబడుతున్నాయి అంటే రోజు చేతులతో కష్టపడుతున్నాయి, దానికి కాళ్ళు నడుస్తున్నాయి, మిగతా అవయవాలన్నీ సహకరిస్తున్నాయి. అంటే ఒక ముఖం అందంగా కనబడాలి అంటే మిగిలిన అవయవాలు ఎలాగైతే సహకారం అందిస్తున్నాయో, యేసుక్రీస్తు వారు అందంగా కనబడాలి, సమాజానికి గొప్పగా కనబడాలంటే ఆ గొప్పగా చూపించే బాధ్యత ఎవరిది మీరు చెప్పండి? సంఘాంది కదా? సంఘంది. సంఘంలో లోపం ఉందనుకోండి, ఎవరిలో లోపం కనబడుతుంది? అది యేసుక్రీస్తు వారిలోనూ లోపం కనబడుతుంది. కాబట్టి సంఘంగా ఉన్న మనం మన ప్రభువారికి వన్నె తెచ్చేవాళ్ళుగా ఉండాలి. ప్రభువారికి ఏమండి కీర్తిని ఆపాదించేవాళ్ళుగా ఉండాలి. సంఘాన్ని చూడగానే, క్రైస్తవ్యాన్ని చూడగానే క్రీస్తును ఘనపరిచే విధంగా కనబడాలి బయట వాళ్ళు. కానీ ఈరోజు సంఘాన్ని చూచి క్రీస్తుని ఎంత అవహేళన చేస్తున్నారు. ఈరోజు మాయా బోధకులు చేస్తున్న వాళ్ళ వెకిలి వేషాలు మీరు చూసే ఉంటారు కదండి. కాళ్ళెత్తి తన్నేవాడు, ఏమండి నోటుతో ఊదేవాడు, చేతులతో మ్యాజిక్ చేసేవాడు, ఏమండి ఏదో మెజిషియన్ లాగా, మాయమంత్రాలు ప్రదర్శించేవాడులాగా ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎవరు అవమానిస్తున్నారో తెలుసండి? ఈ క్రైస్తవులంతా ఇంతేరా, వీళ్ళ క్రీస్తు ఒక పెద్ద గొర్రె, ఆ తర్వాత వీళ్ళందరూ గొర్రెలు, గొర్రె బిడ్డలు. ఈ అవమానం ఎవరికి? ఏమంటే యేసుప్రభుది కాదా? మరలటప్పుడు లోపాలుగా, మనలో ఉన్న లోపాలు మనం సరిదిద్దుకోవాలో వద్దా చెప్పండి? సంఘాలు దీనికి బాధపడితే ఎలాగండి? సంఘాలు అయ్యో మమ్మల్ని అనేసారండి, లేదంటే మమ్మల్ని నిందించేశారండి, మమ్మల్ని మాటలు అనేసారండి, ఇలా మనం అనుకోకూడదు. ఏ శాఖ వారైనా బైబిల్లో మన లోపాలను బైబిల్ సరిచేస్తున్నప్పుడు, మనలో ఉన్న లోపాలను బైబిల్ సరిదిద్దుతున్నప్పుడు, వాక్యమైన క్రీస్తే మనల్ని సరిచేస్తున్నప్పుడు ఎందుకండి బాధపడాలి? సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకొని మనమంతా గొప్పగా కనబడితే యేసు ప్రభువును చూడగానే ప్రతి ఒక్కడు గౌరవించాలి, భయపడాలి. అలా చేసే బాధ్యత సంఘాలుగా మనది కాదా చెప్పండి? మరి ఈరోజు సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి? ఎవరితోనూ మాకు సంబంధం లేదు, మాకు నచ్చినట్టు మేము ఉంటామండి, ఎవరేమనుకుంటే మాకేంటండి, ఎవరు క్రీస్తును అవమానపరిస్తే మాకేంటండి అని
ఒక భయంకరమైన దశకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది తప్పు, ఇది లోపం, అది ఎప్పటికే కేవలము లోపము. మరి ఆ లోపాన్ని సరిదిద్దకపోతే ఎలా? అందుకే క్రీస్తు అంటున్నాడు, చివరికి ఆయనే సరిదిద్దుతున్నాడు. మీ సంఘంలో ఈ లోపం ఉంది, మీ సంఘంలో ఈ లోపం ఉంది, దీన్ని సరి చేసుకోండి, దాన్ని సరి చేసుకోండి. యేసుప్రభువు చెప్పడానికి కారణం ఏంటి చెప్పండి? ఆయన సంఘాలలో ఉన్న లోపాలను గురించి మాట్లాడాలా వద్దా? ఆ రోజు అపోస్తులైన పౌలు తన ప్రయాణాలలో ఆయన సంఘాలను నిర్మించిన తర్వాత అటు యూరోప్ ఖండంలో కావచ్చు, ఆసియా ఖండంలో కావచ్చు, ఆయన ప్రయాణాలు చేస్తూ ఏమనుకున్నారో తెలుసా? మళ్ళీ మనం వెళదాం, సంఘాలకు వెళదాం, లోపాలు ఏమైనా ఉంటాయేమో సరిదిద్దుదాం, సహోదరులను బలపరుద్దాం. ఆయన మాటలు వింటారా? వైద్యుని లోకా గారు రాసిన అపోస్తుల కార్యములు చూడండి, 15వ అధ్యాయంలో ఏమంటున్నారు? 36వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 36వ వచనం. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యాన్ని మనం ప్రచురించి సంఘాలుగా ఏర్పరిచామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సహోదరులు, అంటే వాళ్ళే సంఘం. సహోదరులు అంటే సంఘం అంటే ఎవరు? సహోదరులు. ఆ సహోదరుల యొద్దకు మనం మరల వెళదాం. ఎలా ఉన్నారు? లోపాలతో ఉన్నారా? సరిగా ఉన్నారా? మనం చూడాలి అని పౌలు బర్నబాతో అన్నారు. పౌలు బర్నబా దేనికోసం అండి? వారి ఆసక్తి అంతా కూడా దేనికోసం ప్రయత్నిస్తున్నారు చెప్పండి? వాళ్ళు సహోదరుల్లో లోపాలు కనబడకూడదు, వాళ్ళు చాలా గొప్పగా కనబడాలి. ఏమండి, ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్గా లేదంటే క్రైస్ట్ చర్చ్ తరపున మనం ఎందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామంటే, ఏ సంఘంలోనైనా బోధకుడిలో లోపం ఉన్నా, వాక్యానికి విరుద్ధంగా ఏ సంఘములోనైనా వాక్య విరుద్ధంగా ఒకవేళ ఎవరైనా ప్రవర్తిస్తున్నా వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మనం ఏమాత్రం వెనకాడటం లేదు. మన ఒక లోపం జరిగిందని ఒక ప్రిన్సిపల్ని మనం రిమూవ్ చేసేసాం అంటే అతని మీద వ్యక్తిగతంగా కోపం ఏమీ లేదు, ఆయనకి మనకి వ్యక్తిగతంగా ఏ దోషాలు లేదు. కానీ బైబిల్ని బట్టి భిన్నంగా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి దానిని సరిచేయవలసింది పోయి ఒకవేళ సమస్యల్లో చిక్కుకుంటే అతని మీద చర్య తీసుకోక తప్పదు. ఎవరైనా సరే కానివ్వండి. ఎందుకు చర్య తీసుకున్నాం? అతన్ని సరిచేయడానికి, అక్కడున్న సంఘాన్ని సరిచేయడానికి, వాళ్ళు బాగుండాలి అని, సంఘం వర్ధిల్లాలి అని ఏ నిర్ణయం తీసుకున్నా. కాబట్టి సంఘాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, ఆ సంఘాలు క్రీస్తుకు అవమానకరంగా ఉండకూడదు అని. ఆ రోజు పౌలు కష్టపడి ప్రాంతాలు తిరిగి ప్రయాసపడ్డారు కనుక సహోదరులు అన్నవారు ఎలా ఉండాలో ఒకసారి వెళ్ళి చూద్దాం పద బర్నబా అని చెప్పి తన తోటి సహకారితో చెప్తున్నాడు, వెళ్ళి చూద్దాం పద. కాబట్టి సంఘాల విషయమైన ఈ జాగ్రత్త అవసరం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ సంఘం? ప్రకటన గ్రంథం ఏమండి 3వ అధ్యాయం. ఇప్పటికి 4 సంఘాలులో ఉన్న లోపాలను, ఈరోజు ప్రస్తుత క్రైస్తవ సమాజంలో సంఘాలుగా ఉన్న వారిలో ఉన్న లోపాలను క్రీస్తు వారు ఎత్తు చూపారు. దాన్ని మనం సరిదిద్దుకోవాలని మనం అంతా వాటిని పరిశీలించాం. ఇంకా మరో 2 సంఘాలు ఉన్నాయి మనకి. ఏమండి? ప్రకటన గ్రంథం 5వ సంఘాన్ని గురించి చెప్తున్నారు చూడండి. ఇంకా ఈ సంఘం కాకుండా మరొక 2 సంఘాల్లో టోటల్గా 7 సంఘాలలో ఉన్న లోపాలని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే ఈ సంఘం ఏ సంఘం? సార్దీస్ సంఘం అంటున్నాడు చూడండి. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయుము, 7 నక్షత్రములు, దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే యేసు ప్రభు వారు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ పనులు నాకు తెలుసు. ఏంటంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. ఎత్తుకోవడమే లోపంతో ఎత్తుకున్నాడు చూడండి ఈ సంఘాన్ని. నువ్వు కనబడడం జీవించుచున్నట్టుగా కనబడుతున్నావు కానీ నువ్వు చచ్చిపోయిన వాడితో సమానం. ఏమండి? మృతుడైన వాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఏమండి, మృతునిలో ఒక శవం అనుకుందాం, బ్రతుకున్న వారిలో కళ ఉంటుందండి, జీవకళ అంటారు దాన్ని. చనిపోయిన వారిలో ఏమొస్తుంది చెప్పండి? ప్రాణం పోయిన వారిలో ప్రేత కళ. అది ఎలా ఉంటుంది? మా వాడు చూడండి నవ్వుతున్నట్టు కనబడుతున్నాడంటే, ఎంత నవ్వుతున్నట్టు కనబడినా శరీరంలో ఆ శక్తి లేకపోవటం వల్ల శవంగా అది కనబడుతుంటుంది. ఇక గంటలు గడిచే కొద్దీ దానిలో ఉన్న పెనుమార్పులు జరుగుతుంటాయి. పెనుమార్పులు అది ఎలా కనబడుతుంది? వికారంగా, చూడ్డానికి చాలా ఇబ్బందికరంగా. ఎందుకంటే ప్రేత కళ.
భయంకరంగా కనబడుతుంది. ఆ శరీరం అలా మారిపోయింది. ఇక్కడ సంఘాన్ని చూచి ఏమంటున్నాడు చూడండి, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది నీకు, కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అంటున్నాడు చూడండి. ఏమండి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు అంటే ఏది చేసినా పూర్ణంగా చెయ్యాలి, లేదంటే నువ్వు చచ్చిన దాంతో సమానం. చేసే పని పూర్తిగా చెయ్యాలి కదా, అరకొరగా చేస్తే ఎలా? ఈరోజు సంఘాల్లో మెజారిటీ సంఘాలన్నీ కూడా ఎందుకు మృతులైన సంఘాలుగా లేదా సంఘాల్లోని అవయవాలుగా చెప్పుకుంటున్న క్రైస్తవులు మృతులుగా ఎందుకు మారిపోయారంటే, ఏమండి, వాళ్ళు దేన్ని కోరుకుంటున్నారు తెలుసా? తిమోతి గారికి రాస్తూ ఒక పత్రిక పౌలు గారు మొదటి పత్రికలో ఏమంటున్నారో చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, సుఖభోగములు యందు ప్రవర్తించున్నది అంటే సుఖాల కోసం ఆశపడేది బ్రతుకుచుండుయు చచ్చినదయ్యుండును. అంటే ఇంటిని బాధ్యతలను విస్మరించే ఏ స్త్రీ అయినా, ఏమండి, సుఖభోగాల కోసం ఆశపడేది ఏ స్త్రీ అయినా అలా ప్రవర్తిస్తే బ్రతుకుచుండుయు చచ్చినది. మరి ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? సుఖభోగాలు అంటే ఎంతసేపు ప్రజల దగ్గర నుంచి ఎలా నేను ధనాన్ని కొల్లగొట్టాలి అన్న ఒకే ఒక్క ధ్యేయం తప్ప, వీళ్ళకి నేను ఏ విధమైన బైబిల్ తరపున న్యాయం నేను చెయ్యాలి, వీళ్ళు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి, వీళ్ళు పరలోకానికి వెళ్ళాలి, వీళ్ళు తమ కొరకు క్రియల ద్వారా ధనాన్ని పరలోకంలో కూర్చుకోవాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? బోధకులైన వాళ్ళు. సంఘాలను ఎందుకు సంఖ్యతో నింపుకోవాలనుకున్నారు తెలుసా? 10 మంది కూడగట్టుకుంటే ఎక్కువ చందా వస్తుంది, ఎక్కువ దశంభాగాలు వస్తాయి, అందుక ప్రజలను కూడగట్టేది. సంఘాలు ఈరోజు ఎందుకు విస్తరింప చేసుకోవాలనుకుంటున్నారు చెప్పండి? బోధకులైన వాళ్ళు కేవలం వాళ్ళ దగ్గర నుంచి లాభాన్ని అపేక్షిస్తున్నారు, ధనాన్ని అపేక్షిస్తున్నారు, సుఖభోగాలు. ధనం వీడికి ఎందుకు? ఏమండి, వీడికి ధనం కావాలి అంటే వీడి చుట్టూ జనం ఉండాలి, జనం ఉంటేనే వీడికి ధనం వస్తుంది, జనమే ధనం. అలాంటప్పుడు సుఖభోగాల కోసం సంఘాలు నడిపించి, సుఖభోగాల కోసం, నీ కోరికల కోసం, నీ ఇష్టాల కోసం నువ్వు ఒకరి జనాలను కూడగట్టుకుంటే నువ్వు మృతుడవే. ఆ సంఘం బ్రతుకున్న సంఘం కాదు. ఎందుకంటే ఆ సంఘంలో జీవము లేదు, ప్రేత కళ కలిగిన సంఘం. వాళ్ళందరూ చచ్చిన వాళ్ళతో సమానం. వచ్చి కూర్చున్నారు, ఆదివారం వేసరి చూడండి, చాలా వరకు సంఘాలన్నీ ఎలా ఉంటాయండి? చక్కగా అలంకరించుకొని, అవునా, అలంకరించుకోవడం తప్పని నేను అనటం లేదు, ఏమండి, చక్కగా మంచి బట్టలు వేసుకొని చక్కగా అలంకరణ చేసుకొని ఆదివారం అయ్యేసరికి ఎంత చక్కగా హుషారుగా ఆరాధనల పేరట గుడిలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థనలు చేసి వచ్చేస్తున్నారే. ఓకే సంఘాలన్నీ కళకళలాడుతున్నాయి ఆదివారం ఉదయం ప్రపంచవ్యాప్తంగా. క్రీస్తు సంఘాలన్నీ కూడా అంటే దేవుని పేరట కూడుకునే వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా కనబడుతున్నారు. అలా కూడుకుని వెళ్ళిపోతే సరిపోద్దా? ఏమండి, సంఘము అంటే పని చేసేదే ఉండాలి. ఏదో పెళ్లి రోజు అలంకరించుకున్నదైతే పర్వాలేదండి. పెళ్లి కుమార్తె, ఏమండి, కొత్తగా పెళ్ళైన తర్వాత పెళ్లి కుమార్తె అలంకరించుకుందాన్ని, పట్టు చీర కట్టుకొని నగలేసుకొని వచ్చిందండి, బాగుంది, పెళ్లి కొడుకు చూసి వెరీ గుడ్, సంతోషించాడు, హ్యాపీ. ఏమండి, రెండో రోజు మళ్ళీ అలాగ పట్టు చీరతో కనబడింది అనుకోండి, కొత్త పెళ్లి కూతురు కదండి, ఏదో కొత్త చీరలు ఉంటేనే కట్టుకుంది అనుకుంటారు. ఏమండి, ఏంటి వంటగదిలోనే అదే మంచం మీద పడుకున్నప్పుడు కూడా నగలేసుకొని పట్టు చీర కట్టుకొని, ఏమంటే 3వ రోజు 4వ రోజు 1వ నెల 2వ నెల 3వ నెల ఇలాగే కనబడుతుంది అనుకోండి. చివరికి ఇంటిలో ఊడ్చేటప్పుడు కూడా, ఏమండి, చీపురుతో ఊడ్చేటప్పుడు కావచ్చు, లేదా గిన్నెలు కడిగేటప్పుడు కావచ్చు, బట్టలు దిగేటప్పుడు కావచ్చు, ఇలాంటి బట్టలు వేసుకొని అలంకరించుకొని చేస్తుంది అనుకోండి, చూసేవాడికి ఎలా ఉంటుంది? ఇబ్బట్టుగా ఉంటుంది కదండి. ఎందుకు ఇలా చేస్తుంది? క్యాజువల్గా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎంత అలంకారం అంటే అది కాదు. పనిచేసి భర్తను మెప్పించడం ఒక స్త్రీ, ఆమె క్రియల చేత అలంకరణ అని బైబిల్ చెప్పింది. దేని చేత అలంకరించుకోవాలని చెప్పాడు సంఘంని? సంఘం దేని చేత అలంకరించుకోవాలట? సత్క్రియల చేత అలంకారము చేసుకోండి. కొత్త పట్టు చీర కట్టుకోవడం కాదు అలంకారం, లేదా మెడలో బంగారు గొలుసులు వేసుకోవడం కాదు అలంకారం, లేదంటే చక్కటి అందమైన ఖరీదైన బట్టలు ధరించుకోవడం కాదు అలంకారం. ఏమండి, ఇది కాదు అలంకారం. బాహ్య అలంకారం అలంకారంగా ఉండక అన్నాడు చూడండి. ఎక్కడ చెప్పాడు? తిమోతి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం,
ఆ 1 పేతురు పత్రిక 3:3 జడలు అల్లుకొనుట, బంగారు నగర పెట్టుకొనుట, వస్త్రములు ధరించుకొనుట అను బయట అలంకారం ఇది. వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక, అంటే ఇది మానేమని కాదు. నా దృష్టిలో అలంకారం అంటే మీరు బయట వేసుకునే వస్త్రాలు, జడలు అల్లుకోవటం, నగలు పెట్టుకోవడం కాదు నేను మెచ్చే అలంకారం. మరి ఏంటి? కింద ఏమంటున్నాడు? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమనే అక్షయ అలంకారము గల నీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారం. అంటే దేవుడు అలంకారంగా దేం చూస్తున్నాడు? ఆదివారం గుడులకు వచ్చే వాళ్ళందరూ కొత్త డ్రెస్సులు వేసుకున్నారు లేదా, నగలు పెట్టుకున్నారా లేదా అని చూడలేదట. వాళ్ళ అంతరంగాలను చూస్తున్నాడు దేవుడు. మరి అంతరంగాలను చూసేటప్పుడు వాళ్ళు ఎలా కనబడుతున్నారు? ఏమండి? దేవుని కోసం పని చేసేటట్లుగా కనబడుతున్నారా, బద్ధకస్తులుగా కనబడుతున్నారా? క్రియల చేత అలంకరించుకోవాలి. సత్క్రియల చేత అంటున్నాడు చూడండి. సత్క్రియల చేత తమ్మును తాము అది అలంకరించుకోండి. 1 తిమోతి పత్రిక 2:10 తిమోతి గారికి రాస్తున్న 1 పత్రిక 2:10 చూడండి. అలంకారం అంటే ఏంటో చెబుతున్నాడు చూడండి. ఈరోజు ఇది అర్థం కాక పూర్తిగా పైన రంగు బట్టలు వేసుకోవడం మానేసి, ఏమండి, మంచి దుస్తులు వేసుకోకుండా, నగలు పెట్టుకోకుండా, బంగారం వేసుకోకుండా టోటల్గా బోడి మనుషుల్లో కనబడుతున్నారండి చాలామంది. నిజానికి దేవుడు వద్దన్నది ఈ అలంకారం కోసం కాదు. ఏ అలంకారం చూస్తానన్నాడు? అక్షయ అలంకారం, అంతరంగ స్వభావం, సాధువైన మృదువైన. ఇక తిమోతి గారు ఏమన్నారు చూడండి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అలంకరణ దేవునికి ఏంటి? సత్క్రియలు. ఏంటి పనులు? దేవుని పనులు, దేవుని కోసం పడే కష్టం. దేవుని కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళేనండి అలంకరించుకున్న వాళ్ళు. దేవుడు చూసే అలంకారం ఇది. సంఘాల్లో ఆదివారం ఈరోజు అందరూ ఉదయాన్నే తయారైపోయి చక్కగా స్నానాలు చేసి మంచి బట్టలు వేసుకొని, మంచి నగలు వేసుకొని, ఓకే చక్కగా తయారయ్యావు. శుభ్రంగా రావడం తప్పు కాదు. కానీ దేవుడికి అది అలంకారంగా ఉండదు. ఓకే బాగున్నావు, ఓకే శుభ్రంగా వచ్చావు, సంతోషం. కానీ నా పనులేవి. కానీ నిజమైన అలంకారం ఏంటి తెలుసా అండి? రేపు బుధవారం వెళ్ళిపోతున్నా సంఘం. ఎక్కడికి? ఆ మట్టిలోకి, ఆ బురదలోకి, ఆ పనుల్లోకి. అక్కడ ఎలా ఉంటారు చెప్పండి? పని మధ్యలో రండి ఎప్పుడైనా మిట్ట మధ్యాహ్నం. అక్కడ ఎలా ఉంటారు అందరూ? చెమటలు కారిపోయి ఒంటి నిండా మురికితో, అవునా, ఆ పనులు ఈ పనులు, ఎన్ని పనులు బాధ్యత చేస్తూ ఉంటారు. అది అలంకారం. అప్పుడు దేవుడు చూసి సంఘాన్ని చూసి ఏమంటాడు? ఎస్, ఇది అలంకారం. అంటే మన సంఘం సార్వత్రిక సంఘాలుగా మనం ఏమి నేర్పిస్తున్నాం? గుడులకు ఏమి నేర్పిస్తున్నాం? అలంకారం అంటే పనులే అలంకారం అయ్యా. నువ్వు దేవుని కోసం చేసే పనులు నీకు అలంకారంగా ఉండాలి. అంటే దేవుని కోసం నువ్వు పనులను చేసి నువ్వు అలంకరించుకో. అంటే దేవుని పనుల కోసం మీరు ప్రయాణం చేస్తున్నారా? దేవుని పనుల కోసం మీరు త్యాగాలు చేస్తున్నారా? ఏమండి, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, ఇతర జిల్లాలు, ఎన్ని ప్రాంతాలు మరి వాక్యం అందించడానికి మేము తిరుగుతున్నాం చెప్పండి. తిరిగేటప్పుడు ఎంత శ్రమో తెలుసా అండి? ఎంత ప్రయాణపు బడలికో మీకు తెలుసా అండి? ఒక ఊరు తర్వాత మరొక ఊరు. నిద్ర ఉండేది కాదండి, నిజంగా నిద్ర ఉండేది కాదు. ఎందుకంటే ఈ సాయంత్రం మీటింగ్ చూసుకొని అక్కడ భోజనం చేసి, మీరు నమ్మరు, ఒకానొక సందర్భంలో కొన్ని సభలలో అయితే అండి, నేను అలా బెడ్ మీద వచ్చి పడుకునేసరికి 1:30 2 అయ్యేదండి. 2 అర్ధరాత్రి. ఎందుకంటే దూరాలు అలాంటివి. అంత దూరం వెళ్ళి అక్కడ సభ ముగించుకొని, సభ ముగిసేసరికి 11:30, సభకు 1:30 ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు అండి. అంత దూరం ఉండేది ఒక దగ్గర, సభ జరిగేది ఒక దగ్గర. తర్వాత ఊరు నుంచి ఊరు ప్రయాణం. మీరు నమ్మరండి, ఒకానొక సందర్భంలో అయితే 13-14 గంటలు కార్ జర్నీ ప్రయాణం. ఎందుకంటే మరి నెక్స్ట్ రోజు మరలా మీటింగ్కి అందుకోవాలి. మరలటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ముఖం అంతా కూడా ఏమండి అలసిపోయి, కష్టంతో, బాధతో, ఇబ్బందితో, నిద్ర లేక. అవే అలంకారం అంటే. అలంకారం అంటే ఏంటి? మనం అందంగా తయారైపోయి డ్రెస్ వేసుకొని ఇంట్లో కూర్చుంటే కాదు దేవునికి అలంకారం. దేవుడికి అలంకారం ఏంటి? ఆయన పనుల కోసం మీరు శ్రమ పడిపోతుంటారే, నలిగిపోతుంటారే, బాధ్యతలు స్వీకరిస్తుంటారే, అవి అలంకారం. అది దేవుడు చూస్తాడు. అంటే ఇప్పుడు సంఘాలు లోపాలు లేనివిగా జీవించుచున్నామన్న పేరు ఎప్పుడు ఉంటుంది? పనేది మీకు పనేది. ఈరోజు ప్రపంచంలోని సంఘాలు చూడండి, ఆదివారం చక్కగా మేకప్లు వేసుకోవడం, తయారవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, లేదా మంచి బట్టలు కట్టుకోవడం,
నగలు పెట్టుకోవడం, గుడికి వెళ్ళటం, కూర్చోవడం, రావటం. ఏమలిసిపోయావు నువ్వు అక్కడ? ఏమండి? కూర్చున్నప్పుడు కూడా కొంతమంది పైన ఫ్యాన్ ఉందా లేదా చూసుకొని మరి కూర్చుంటారు. ఎందుకంటే అక్కడ కూర్చున్న 2-3 గంటలు కూడా మీకు చెమట అనేది ఎక్కకూడదు. కొన్ని చర్చిలు అయితే ఏకంగా హైఫై చర్చిలు, పూర్తిగా ఏసీ, ఏమండి, అన్నీ కూడా చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటాయి, మంచి ఎక్విప్మెంట్తో, కుషన్ కుర్చీలు, ఏమండి, చాలా మెత్తటి కుర్చీలు. కొన్ని చర్చిలు అయితే అలాగే ఉంటాయండి. మరి అలాంటి చర్చిలుగా మనం వెళ్తాం. సీట్లు బాగున్నాయా లేదా, ఫ్యాన్లు బాగున్నాయా లేదా, మనకు వసతులు బాగున్నాయా లేదా, అంటే సంఘం కష్టపడదా? అవి కాదు అలంకరింపబడిన సంఘాలంటే. గుడుల అలంకరణ అనగానే ఏదో పెద్ద గోపురమో, పెద్ద గంటో, పెద్ద సిలువో, ఏమండి, మంచి రంగులో, ఇది కాదు దేవునికి అలంకారం. సంఘంలో ఉన్న సభ్యులు అవయవాలుగా ఉన్న మనమే కదా సంఘం అంటే. శిరస్సు దానికి కదా క్రీస్తు. అప్పుడు ఆ శరీరానికి ఎప్పుడు ఘనత వస్తుందంటే ఆ సంఘములో ఆయన హత్తుకొని ఉన్న అవయవాలుగా ఉన్న సభ్యులందరూ కూడా ఆ శిరస్సు మహిమ కోసం కష్టపడతారే, పని చేస్తారు. రేపు పిల్లలు సువార్తకి వెళ్తున్నారు, ఏమండి, పురుషులు వెళ్తున్నారు, గతంలో స్త్రీలు వెళ్ళారు. మన సంఘం నుంచి ప్రతి వారం జరుగుతున్న సువార్తలు మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు వీధుల్లోనికి వెళ్ళి ఎండాకాలంలో, ఏమండి, ప్రయాసపడి ఊర్లు ప్రయాణం చేసి వాళ్ళు వీధుల్లోనికి వెళ్ళి నిలబడి వాక్యం చెప్తే స్వీకరించేవాళ్ళు, వీళ్ళకి పనిపాటు లేదని అవమానకరంగా చూసేవాళ్ళు, వీటన్నిటిని తట్టుకొని వాళ్ళు చెప్తున్నారంటే ఏంటది? అవమానాన్ని భరిస్తూ, శ్రమలు అనుభవిస్తూ, అలంకారం. అది అలంకారం. అంటే ఇప్పుడు బతుకున్నారు, చచ్చిపోయారు చెప్పండి. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కాదు, నిజముగా నీ క్రియలతో నువ్వు జీవిస్తున్నావు అన్నాడు. అది మిగతా సంఘాలు చూసి ఏమంటాడు? మీకు పని పాటు ఏమి లేదురా, ఆదివారం మాత్రం రావటం, గుడ్లు కనబడడం, వెళ్ళిపోవడం ఇంటికి. మీరు దేవుని కోసం ఏ పని చేయట్లేదు కనుక మీరు నా దృష్టిలో ఏంటి? అదే చెప్తున్నాడు సంఘంతో ఏమని? జీవించుచున్నావు అన్న పేరు మాత్రం నీకు ఉంది, కానీ నీవు మృతుడివే. ఎందుకంటే నీ క్రియలు నా దేవుని ఎదురు సంపూర్ణమైనవి కావు. క్రియలు ఏం చేసుకోవాలట? క్రియలు ఏం చేయాలట? సంపూర్ణంగా చేయి. పని ఏదైనా పని ప్రారంభించి మధ్యలో ఆపేస్తావా? ఏమండి, చాలామంది ప్రారంభంలో పనికి వస్తారు, తర్వాత మధ్యలోని వెళ్ళిపోతుంటారు. ఏ సంపూర్ణం చేయవా? అన్నానికి కూర్చుంటావు, మొత్తం ఖాళీ చేసే కదా లేస్తావు. ఏమండి, ఎప్పుడో అనుకోని పరిస్థితుల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లో, ఏదైనా ఎమర్జెన్సీ అయితే మధ్యలో చేయకడికి లేచిపోతావేమో కానీ రోజు భోజనానికి ముందు కూర్చున్న తర్వాత ఏం చేస్తావు? అంటే ఏ పనైనా పూర్తి చేయటం కదా. పళ్ళు తోమడానికి పేస్ట్ మీద బ్రష్ మీద పేస్ట్ పెట్టావు, లోపలికి వెళ్ళావు, పళ్ళు శుభ్రంగా తోమాలా వద్దా? ఫేస్ అంతా క్లీన్ చేయాలా వద్దా? ఇలా బ్రష్ మీద పేస్ట్ వేసి అలా లోపల నోట్లో పెట్టి బయటకు వచ్చేస్తావు వెంటనే. స్నానం చేయకుండా ఒక చెంబు నీళ్లు పైన వేసుకుని బయటకు వచ్చేస్తారా? లేదు. ఏది చేసినా పరిశుభ్రంగా చేయటం. ఏ పనైనా ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తి చేయటం. ఇంట్లో మీ భార్య వండుతుంది, ఎలా వండుతుంది? ఏమండి, ఒక వంకాయ కూర ప్రారంభించిందంటే కోసి దాన్ని చక్కగా తినేటట్లుగా కర్రీగా చేసి మీ టేబుల్ మీదకి, డైనింగ్ టేబుల్ మీదకి వచ్చినంత వరకు అది సంపూర్ణంగా చేయటం. అంతేగాని వంకాయలు ఉడకబెట్టేసి ఏదో ఉప్పు కారం జలిసి తీసుకొచ్చింది అనుకోండి, ఏంటి కూర ఏంటి? అది సంపూర్ణమైంది కాదు, చేసింది కరైన ప్రక్రియ కాదు అది. ఏది చేసినా పరిపూర్ణంగా మీరు మొదలుపెట్టిన పనిని చెయ్యాలి. సంఘం ఏమంటుంది? సంఘంతో ఏమంటున్నాడు? సంఘాల్లో ఉన్న లోపాలు ఏంటంటే ఏ పనిని పూర్ణంగా మీరు చేయటం లేదు. ఇంతకీ ఏం పని పూర్తిగా చేయాలి? ఏమండి, ఏ పని పూర్తిగా చేయాలి? ఒక మాట చూద్దామా? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి పత్రిక పౌలు గారు సంఘానికి హెచ్చరిస్తూ ఏమని రాస్తున్నారు? 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఏమిటి, సంఘాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది సువార్తికులుగా ఉన్నారు చెప్పండి? సువార్త కోసం వెళ్తున్నారు మీరు ఎవరైనా? పోను మీరు సువార్త కోసం వెళ్ళట్లేదండి, కనీసం సువార్తకి వెళ్ళే వాళ్ళకి ఏమైనా సహకరిస్తున్నారా? సహకారం మనది ఉండదు, మనము పాలు పంపులు పొందాం. మరి ఏంటి మీరు చేస్తున్న పనులేంటి? ఈరోజు సంఘాల్లో క్రైస్తవులైన వాళ్ళు చేస్తున్నది ఏంటి? నీ క్రియలు, చదవండి ఆ మాట, నీ క్రియలు నా దేవుని ఎదురు సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. సంఘం మీద నేరం మోపుతున్నాడు. నీ పనులు పూర్తిగా లేవయ్యా, నువ్వు చేస్తున్న పనులు సంఘంలో పూర్తి కాలేదు. అది అలాంటప్పుడు నీ పనులు సరిగ్గా లేకపోతే నెక్స్ట్ టైం ఏమన్నాడు? గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. రెడీగా నువ్వు ఉండాలి. చావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ.
వాళ్ళంతా కూడా మృతులలోనికి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు బలపరచాలి, స్థిరపరచాలి. నువ్వు వెళ్ళి చెప్పకపోతే వాళ్ళు ఎలా లేస్తారు? ఎలా వాళ్ళు బ్రతుకుతారు చెప్పండి? శ్రమపడవా? శ్రమపడము, సువార్తికుని పని సంపూర్ణంగా జరిగించమన్నాడు కదా. మరి ఏది సంపూర్ణమైన మీ పని? వెళ్ళరు మీరు, వెళ్ళే వారికి సహకరించరు మీరు. ఆదివారం గుడికొచ్చి ఆరాధనలో ఒక 3-4 గంటలు పాల్గొని ఇంటికి వెళ్ళిపోతే పరలోకం రాదారా? నిజంగా ఈ క్రైస్తవులు ఆ భ్రమలో ఉండిపోయారు. ఏంటంటే ఆరాధనకి వెళ్తున్నాం కదండి, ఆరాధనకి వెళ్తే పరలోకం రాదు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించమని యేసు చెప్పాడు? సువార్త. మరి ఆదివారం గుడికి రావడం సువార్తని ప్రకటిస్తున్నారు మీరు? లేదే. మీరేం ప్రకటిస్తున్నారు చెప్పండి? సువార్త. సంఘముగా, అవయవాలుగా మీరేం ప్రకటిస్తున్నారు? నేను ప్రకటిస్తున్నాను. నాకేమైనా సహకరిస్తున్నారు మీరు? ఉన్నారు, కొంతమంది ఉన్నారు సహకరించేవాళ్ళు. వెరీ గుడ్. అందరూ కాదు, కొద్దిమంది. ఏమండి? తండ్రి పనిలో, నేను కష్టపడే నా తండ్రి పనిలో నాతో పాలివారైన సహకారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, నో డౌట్. సువార్తకి వెళ్ళేవాళ్ళు. మీరు ఎలాగ వెళ్ళట్లేదు, కానీ వెళ్ళి కరపత్రాలు పంచేవాళ్ళకి ఏమండి ఛార్జీలకు డబ్బులు ఇవ్వచ్చుగా? ఎప్పుడైనా ఇచ్చారు మీరు? అటువంటి మంచి బుద్ధులు మనకుండవు. ఏమండి? వాళ్ళు తాగడానికి నీళ్లు, ఎండాకాలం కదండి, ఏ డ్రింకో తాగలేదండి, ఏ మజ్జిగ తాగలేదు, కొబ్బరి బొండలు తాగండి, డబ్బులు ఇస్తారా మీరు? ఇవ్వరు. ఏమండి? సువార్తకి వెళ్తున్నారని వీళ్ళు చెప్పడమే. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? మీ జీవన సంబంధమైన వ్యాపారాలు, మీ కుటుంబ సంబంధమైన బాధ్యతలు. అంటే మీరు చచ్చారు అని అర్థం. నిజం, చచ్చారు, నో డౌట్. వారం అంతా కూడా మీరు చేసే పనులు మీకోసం అయినప్పుడు, మీ ఇంటి కోసం, మీ పిల్లల కోసం, మీ బ్రతుకుల కోసం, మీ బ్రతుకు తెరువుల కోసం ఒకళ్ళు మీరు చేస్తే, సంఘంలో మీరు ఉండు కూడా మీరు చచ్చిన వారితో సమానం అని దేవుడు చెప్తున్నాడు. నేను అంటున్న మాట కాదు అది. మరి మీరు బ్రతకాలంటే ఏం చేయాలి? చదవండి ఆ మాట. ఏమన్నా 2 తిమోతి 4:5 బైబిల్లో ఉన్న మాటలు కదా మీకు చూపిస్తున్నాను. ఈరోజు సంఘాల్లో చాలామంది ఇలాంటి బాపత వచ్చేసి, మేము సంఘంలో ఉన్నాం, మేము బ్రతికే ఉన్నాం, మేము జీవం కలిగి ఉన్నాం అనే భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ మీరు అలాంటి భ్రమలో ఉండకూడదు. ఎందుకంటే మనది జీవం కలిగిన దేవుని సంఘం, సత్యానికి స్తంభమైన సంఘం మంది. మన సంఘం పనిచేసే సంఘంగా ఉండాలి, మనం పనిచేసే వాళ్ళుగా ఉండాలి, జీవిస్తున్న వాళ్ళుగా మనం కనబడాలి. పేరుంటే మనకు అక్కర్లేదు, క్రియల ద్వారా మనలో జీవం కనబడాలి. అందుకే ఏమంటున్నాడు? నీవన్ని విషయములో మితముగా అంటే అడ్వాన్స్డ్గా ఉండండి, అన్నిట్లో చురుగ్గా ఉండండి, చేయడానికి ముందుకు రండి. మితముగా ఉండడం అంటే అదే. ఏమండి? అన్నిటిలోనూ మితముగా ఉండుము, శ్రమపడు, సువార్తికుని పని చేయి, నీ పరిచర్యను సంపూర్ణంగా చేయి. సంపూర్ణంగా చేయవా? చెయ్యాలి. మనం క్రైస్తవులుగా పుట్టినందుకు, సంఘంలో సభ్యులుగా ఉన్నందుకు, ప్రభువు కోసం, వాక్యం కోసం నువ్వేం ప్రకటిస్తున్నావు చెప్పండి? నేనైతే చాలా ధైర్యంగా ఉన్నానండి. ఎందుకంటే నా వంతు దేవునికి పాటల రూపంలోనో, మాటల రూపంలోనో, సభల రూపంలోనో, వేదికల మీద వెళ్ళిన ప్రతి చోట, అది గ్రామమా, పట్టణమా, దేశమా, విదేశమా, ఎక్కడైనా సరే వెళుతున్నాను, చెబుతున్నాను, కష్టపడుతున్నాను. ఎందుకు? ఎవరి కోసం? నేను బతుకుండాలి కదా. నేను చచ్చాక నాకు దేవుడు జీతం ఇవ్వాలి అంటే నేను శ్రమ పడాలి. కనుక నేను ధైర్యంగా ఉన్నాను. మరి పని చేయనోడు? మీలో పని చేయని వాళ్ళు ఎవరో చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్న పని ఎవరి కోసం? నా కోసమా? వాళ్ళ కోసమా? దేవుని కోసమా? చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ కోసం పని చేసుకొని దేవుడి కోసం పని చేసామనే భ్రమలో ఉంటున్నారు వాళ్ళు. నువ్వు ఉద్యోగం చేసి జీతాన్ని సంపాదించుకున్నావు దేనికోసం? ఇల్లు కట్టుకోవడానికో, బట్టలు కొనుక్కోవడానికో, ఏమండి మీ అవసరాలు తీర్చుకోవడానికో, కుటుంబ పరిస్థితుల కోసం నువ్వు వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టేశావు. నువ్వు వచ్చిన జీతం నెలకు ఒక 50,000 ఆదాయం అనుకోండి. 50,000 నీ ఇంటప్పులు, నీ ఇంటి కోసం, నీ పిల్లల కోసం, కుటుంబం కోసం, నీ కోసం మొత్తం ఖర్చు అయిపోయింది. మరి దేవుడికి ఎంత వేసావు? ఏదో వారానికి ఒక 100 రూపాయలు వేస్తామండి అనుకుందాం. పోని వారానికి ఒక 500 అనుకోండి. ఆదివారం 4 ఆదివారాలు ఉంటాయి. 4 5 ఎంత? 2,000 రూపాయలు. దేవుడికి ఇచ్చేది ఎంత? 50,000 నీ జీతం అయితే దేవుడికి ఇచ్చేది ఓన్లీ 2,000 రూపీస్. అని మిగతా 48,000 రూపీస్ ఏది? ఎవరికోసం ఖర్చు పెట్టావు? అది కూడా నీ దయ వలన 500 నోటు వేసేవాళ్ళు అందరూ ఉంటారు. అందరూ 500 నోట్లు వేస్తారా? కాదు కదండి. వాళ్ళకి దేవుడు అంటే చాలా ప్రేమ. కనుక పాతవి, చిరిగిపోయినవి, పనికిరానివి
ఏదో రూ. 10 నుంచి ప్రారంభిస్తే, ఎందుకంటే అదే లీస్ట్ నోట్ కాబట్టి. కాసులు వేయడం అంటే పక్కన వాళ్ళకి గళ్ళు మన శబ్దం వస్తే వీడు చిల్లర పారేసాడేమో అనే డౌట్ మన మీద వస్తుంది. అది చూసిన వాళ్ళందరూ అసహ్యంగా చూస్తారు కాబట్టి ఏదో నోట్ వేయడానికి ప్రయత్నిస్తాం. ఆ నోటు కూడా చివరి నోటు వేయటం మనం చూస్తాం. ఈ మధ్యన రూ. 5 నోట్లు దొరకట్లేదు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే రూ. 5 నోటు మన దేవుడికి వేస్తామని. అవునా కాదా? అంటే చాలామంది ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారండి. అంటే దేవునికి వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే చాలా చిన్నది, మైనస్. ఇక వాళ్ళు దేవుడి నుంచి వాళ్ళకి వచ్చేది ఏంటి? ఇప్పుడు వాళ్ళు బతుకున్నారా చచ్చిపోయారు చెప్పండి. పోని సరేరా బాబు, నువ్వు డబ్బులు ఏమైనా అవసరం లేదు, నువ్వేమైనా వస్తున్నావా? ఇలాగ అన్నావు అనుకోండి, డబ్బుల కోసం ప్రసంగం చేసావు అనుకోండి, చెయ్యి, మీ డబ్బు పోను మాకు అక్కర్లేదు. పోనీ మీరు వచ్చి దేవుని కోసం శ్రమ పడుతున్నారా? ఏం కష్టపడుతున్నారు? అన్ని కారణాలు చెప్తారు. దేవుడి పని దొరికే సమయానికి, దేవుడి పని చేసే సమయానికి ఇన్ని కారణాలు మీరు చెప్తారు. ఏంటి ఆ కారణాలు? ఏవో జీవన సంబంధమైన వ్యాపారాలు, కుటుంబ సంబంధమైన సమస్యలు. ఈ సమస్యలన్నీ మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళవు. పెళ్ళి నీ కోసం చేసుకున్నావు, దేవుడి కోసం చేసుకున్నావు, నీ కోసం చేసుకున్నావు, భరించు. పిల్లలు దేవుడి కోసం కన్నావు, నీ కోసం కన్నావా? పెళ్లి చేసుకున్నావు కాబట్టి పిల్లలు పుట్టేశారు, అయితే భరించు. ఏమండి? అప్పులు చేసావు, ఇల్లు కట్టేసావు, అప్పులు తీర్చాలండి, అయితే చెయ్యు, భరించు. నువ్వు చేసుకున్నావు అవన్నీని, వాటన్నిటి నువ్వు తీర్చుకోవాలి. ఆ తీర్చుకోవడానికి నీకు 30 రోజులు సరిపోతుంది. 365 రోజులు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంతకు ఇందులో దేవుడికి చేసిందంతా, దేవుడికి ఇచ్చిందంతా, నువ్వు వచ్చి కష్టపడిందంతా దేవునికి, ఈ లెక్కలన్నీ వేసుకుంటే నెల్ ఏమీ లేదు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం ఎప్పుడో చచ్చిపోయామని అర్థం. ఇలా సంఘాలు ఎంతమంది ఉన్నారు? వేళ్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళు ఎక్కడో కొద్దిమంది సంఘాల్లో ఉంటారండి. దేవుని కోసం ఇచ్చేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు, శ్రమించేవాళ్ళు బహు కొద్దిమంది ఉంటారు. మిగతా వాళ్ళు సెమినార్కి అని పిలిచాం, మిగతా ప్రాంతాలందరూ ఇప్పుడు ఏం ఆలోచిస్తారో తెలుసా అండి? బయట నుంచి వచ్చేవాళ్ళు జనవరి సెమినార్కి ఈ సెమినార్కి తేడా అంటే పరీక్ష పెట్టాం ఇప్పుడు సంఘానికి. ఏంటో సంఘానికి? అమ్మ బాబు, మినీ సెమినార్ అని సరిగ్గా మధ్య ఎండల్లో పెట్టారేటండి బాబు. ఈ టైంలో పిల్లలతోని ఛార్జీలతోని ఏం బయలుదేరుతామండి? విశాఖపట్నంలో మనమే రాము. మరి మిగతా ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? జనవరికి వెళ్ళిపోదాంలే, పర్లేదు, అది చూద్దాం, ఈ ఎండల్లో ఎందుకు? ఏమండి? అనారోగ్యం రావచ్చు, ప్రయాణ పడలేక రావచ్చు, ఉక్కపోత, అంతే కదండి. మన ఆడిటోరియంలో ఏసీలు ఆన్ చేసుకున్న జనం అంతా కూడుకునేసరికి లోన వేడి సెగలు రేగిపోయేవి. అందుకే ఇప్పుడు ఏం ఆలోచించో, లోన పెడితే లాభం లేదు, బయట అవుట్డోర్ మీటింగ్ పెడదాం, ఎందుకంటే ఎండాకాలం కదా. ఏమండి? ఏదో దేవుని మహాకృపను బట్టి గత వారం 10-15 రోజుల నుంచి నిజంగా వాతావరణం చల్లబడిపోయిందండి. మేము భయపడ్డాం ఏంటంటే, అయ్య బాబోయ్, ఎండాకాలంలో పెడుతున్నాం, జూన్ నెలలో పెడుతున్నాం, భూగర్భ జలాలు ఎండిపోతాయి, బోర్లో నీరు రాదు, ఇంత అసలుకే మన వాళ్ళు రావడమే బట్టలు ఉతికేస్తారు. ముందు ఏంటి ఇంటి దగ్గర వేసుకొని వచ్చిన మాసి బట్టలు అంటే మూట కట్టుకొని చాకలోలాగా ఎక్కడికి వచ్చి, ఏమండి, ఇక్కడ సరిగ్గా మొదటి రోజే 1 గంటలో మనకు కనబడతాయండి బట్టలన్నీ ఆరబెట్టేసి. ఆహా, ఎంత భక్తి అంటే! మీ ఇంటి దగ్గర నీళ్ళు లేవా? 4 రోజులకి బట్టలు పట్టుకొని రావా? ఆహా, రాదు. రావడం, బట్టలు వెంటనే ఉతికేయడం పోనీ మంచిదే, కానీ నీళ్లు ఉండాలి కదా. ఏమండి? నీళ్లు లేకపోతే ముందు అత్యవసరమైన వాటికి ఉండాలి, 1-2కి, అవునా? తర్వాత 3వది బట్టలు ఉతుక్కోవచ్చు. ఏమంటే అసలు నీరే లేదనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏమైపోవాలి చెప్పండి? ఇన్ని వేల మందికి ఏమైపోవాలి? మహానుభావుడు నిజంగా చక్కగా వర్షాలు కురిపించి భూగర్భ జలాలు పైకి లేచేటట్టుగా చేశాడు. వాతావరణం చల్లబడింది, పర్వాలేదు. అదే లేదంటే భయంకరమైన రోహిణీకాతులు, తీక్షణమైన ఎండ, వేడింది. ఇలా టైంలో సెమినార్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్కపోతలో మొత్తం అంతా మలమల మాడిపోం. పోతే పోయిందని మాడితే మాడేవండి, నరకంలో మాడడం కానీ ఇదే బెస్ట్, అవునా? ఇది ఇంకా చిన్న వేడే, ఈ ప్రయాసం చిన్నదే. అక్కడికి పోతే, నరకానికి పోతే అక్కడి నుంచి బయటికి తెచ్చేవాడు ఎవడు? ఏమంటే మీకు చుక్క నీరు అందించేవాడు ఉన్నాడు అక్కడ ఎవరు? పాపం అక్కడికి ఆల్రెడీ మన బ్రదర్ వెళ్ళిపోయాడు, సీనియర్. ఒక చుక్క అడుగుతున్నాడు, సారీ అని చెప్పేశారు అడిగి, ధనవంతుడికి. ఇంకా మనకి ఏం దొరుకుతుంది చెప్పండి? అంటే దేవుని కోసం శ్రమ పడే అవకాశం వచ్చినప్పుడు ఒకవేళ మీరు దాన్ని జార విడుచుకుంటే, కొంతమంది ఏం ఆలోచిస్తున్నారండి, మళ్ళా మినీ సెమినార్ అని మళ్ళీ పిల్లల సెమినార్ కూడా పెట్టేశారండి. ఏదో పిల్లలు వదిలేసి మేమేదో బయలుదేరదాం అనుకుంటే మళ్ళీ పిల్లలు తీసుకొని మేము బయలుదేరాలి. అంటే కుటుంబాలుగా రావాలి. సంఘం కూడుకోవడం అంటే ఏంటి? ఏమండి? కుటుంబాలుగా కదా వెళ్ళాలి మనమంతా. అదే కదా దేవుడికి పండగ. మీరు ఎక్కడైనా పార్క్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్తారేంటి? ఆనందించడానికి. ఏమండి? సముద్ర పొడ్డుకి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా టూర్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరిని తీసుకుని వెళ్తారు? టోటల్ ఫ్యామిలీ అంతా కూడా, అవసరమైతే ముసలోళ్ళైన అమ్మా నాన్న కూడా పట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే అంతా కుటుంబంగా కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి దిక్కుమాలి పోజులు ఇచ్చి ఫోటోలు తీసుకోవాలి, అవునా? మరి ప్రయాణంలో మనం టూర్కి వెళ్ళామని స్టేటస్లు పెట్టాలి కదా.
ఏమండి? ఎంత దూరమైన ప్రయాణం కోసం కుటుంబాలతో వెళ్ళిపోవడానికి సిద్ధపడినప్పుడు దేవుని పని సెమినార్ అనేసి అబ్బాబాబా పిల్లలు రాలేరండి, ముసలోళ్ళు నుంచేస్తామండి, పిల్లలు కూడా అక్కడి నుంచి వస్తాం, మేము మాత్రం వస్తాం, అవసరమైతే మా ఆవిడ కూడా రాదు, నేనే సింగిల్గా ఏకలింగంలో నేను ఒక్కడిని వచ్చేసి వెళ్ళిపోతానండి. ఇలాంటి వాళ్ళు లేరా? అలాంటి వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు, అరే చచ్చావురా నువ్వు ఎప్పుడో, నువ్వు చచ్చాక నిజంగా చస్తావురా, ఏంటి నరకానికి పోతావని అర్థం. ఈరోజు దేవుని పని చెయ్యలేని సంఘాలుగా ఎంతమంది ఉన్నారు చెప్పండి? మెజారిటీ సంఘాలన్నీ అవే. సువార్తికును పని చెయ్యయ్యా దేవుడు అంటున్నాడు. బైబిల్లో అన్న మాటలు ఇవి. ఏమంటున్నాడు? అన్ని విషయంలో మితముగా ఉండు, శ్రమపడుము, సువార్తికును పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఏది నీ పరిచర్య? ఎక్కడుంది నీ పరిచర్య? నువ్వు వస్తే భార్య రాదు, భార్య వస్తే పిల్లలు రారు. ఏమండి? మరి వీళ్ళంతా రాకుండా దేవుని కోసం మీరు బ్రతుకున్నట్ట చచ్చినట్ట? దేవుడు అంటాడు, ఎప్పుడు చచ్చిపోయారా నువ్వేం బ్రతుకున్నావు నా దృష్టిలో? అలా ఉండకూడదు సంఘాలు. అదే సంఘాలలో ఉన్న లోపాలను క్రీస్తు సంఘాల మీద మోపుతున్న నేరాలు. ఏంటా నేరాలు? నిజంగా నా అవయవాలైతే నా అవయవాలన్నీ కూడా జీవం కలిగి ఉండాలి, అవునా కాదా? శరీరంలో మనమంతా అవయవాలం అయితే, భాగాలుగా అయితే, ఎడంచే మీకు పని చేయట్లేదు అనుకోండి, చెయ్యి ఉంది కానీ పెరాలసిస్ వచ్చింది అనుకోండి, అది ఏమవుతుంది? అది లేవదు, పని చేయదు, స్పర్శ ఉండదు, స్పర్శ ఉన్నా సరే పని చేయదు. అలాంటప్పుడు అది లోపమా కాదా? అప్పుడు ఫిజియోథెరపీ అంటారు, అదంటారు, ఇదంటారు, ఏదో ఒకటి చేసి మొత్తానికి మళ్ళీ ఇది లైన్లోకి వచ్చేయాలి. ఎందుకంటే దీనికి చాలా పనులు ఉన్నాయి ఈ చేతికి. ఏమండి? ఈ చేతికి పనులు ఉన్నాయి, ఈ చేతికి పనులు ఉన్నాయి. కనుక ప్రతి అవయవం పనిలో ఉంటేనే జీవం కలిగి ఉంటారు. లేదంటే మీరు నడిచేటప్పుడు ఈడ్చుకొని వస్తున్నారు అనుకోండి, ఒక కాల్ని చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇటు వికలాంగిరా అనుకుంటారు. మరి యేసు ప్రభు సంఘం అలా కుంటుతుంది అనుకోండి, అంటే ఏంటి కుంటడం అంటే? దేవుడి పని లేకుండా ఉన్నవన్నీ కుంటే సంఘాలని అర్థం. దేవుని కోసం కష్టపడిన వారందరూ కూడా కుంటుతున్నారని అర్థం. ఇప్పుడు కుంటుతూ ఉన్నావా? పనిలో ఉన్నావా? చలాకీగా ఉన్నావా? నీ సంఘం పరుగులు పెట్టాలి అంటే పనిలో ఉండాలి. నిజానికి మనం పెరుగుతున్న మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ పని అంటే చాలండి, రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతారు మన పిల్లలు. అవునా? ఎప్పుడు పని చెప్పండి, ఎప్పుడు రమ్మంటారు చెప్పండి, వచ్చేస్తామండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారండి, ఫోన్లు చేస్తారు, ఎప్పుడు రమ్మంటారండి, పని కోసం ఎప్పుడు వచ్చేయమంటారండి, పాపం ఇతర ప్రాంతాల నుంచి. అవునండి. ఆంజనేయులు అంటే పాపం ఉన్నాడండి అక్కడ. ఇప్పుడు మాదవలసలో ఉన్నాడు చూడండి ఆంజనేయులని, వెళ్ళిన తర్వాత చూడండి ఎవ్వరూ రాకుండా వచ్చేసారండి ఆంజనేయులు. చాలా కష్టపడతాడండి. ఏం అవసరం చెప్పండి? ఇంకా మనం ఎవరో లేము, అక్కడికి వెళ్ళలేదు, వచ్చిన తర్వాత వెళ్దాంలే అని కనబడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆంజనేయులు ముందే వచ్చేసాడు ఎందుకు? అక్కడికి వెళ్ళి ఇప్పటికే పని ప్రారంభించి తాను చేయగలిగిన పని పొద్దు నుంచి సాయంత్రం గొడ్డు కష్టపడినట్టు కష్టపడతాడండి. ఏం అవసరం? ఎవరి కోసం? ఎవరు చూస్తున్నారని? జీవం కలిగి ఉన్నాడు, జీవం కలిగిన అవయవం అది, కష్టపడి పనిచేస్తుంది అవయవం. పరిచర్య, బ్రతికున్నాడు. దేవుడు చూసి ఏమంటాడు? ఆంజనేయులు బతికున్నావయ్యా నువ్వు, వెరీ గుడ్, పని చేస్తున్నావు నువ్వు. మంచాన్ని ఉందండి ముసలిది, ఏంటి కాళ్ళు చేతులు పడిపోయండి, ఏ పని లేదండి అంటే ఆడు తినడం తప్ప వర్క్ ఏమీ లేదు. ఈరోజు సంఘాలన్నీ మంచాన పడ్డాయి. అలంకారప్రాయంగా గొప్పగానే కనబడతాయి, మంచి రంగురంగుల దుస్తులు, అందమైన కార్లు, మంచి మంచి భవనాలు, వాళ్ళవి హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. ఏదో తీర్థయాత్రకు వెళ్ళినట్టుగా పిల్లా పాపలతో మొత్తం అందరూ కుటుంబాలుగా ఆదివారం గుడికి వస్తారు, ఓకే. పని అలాంటి కష్టమైన పనులు అయితే మేము చెయ్యమండి. అవునండి, చేయట్లేదు. కానీ నేను వెళ్ళినప్పుడు కొంతమందిలో ఒక మంచి విషయాన్ని గమనించానండి. ఏంటో తెలుసా అండి? హోసన్నా మినిస్ట్రీస్ ఉన్నాయనుకోండి, అలాగే భక్త్ సింగ్ ఫెలోషిప్లు కొంతమంది ఉన్నారనుకోండి, వాడు నిజంగా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కలెక్టర్ వచ్చినా ముందు వాడి చేతికి ఏమిస్తారో తెలుసా అండి? ఏమిస్తారో తెలుసా అండి? వాష్రూములు క్లీన్ చేసి బ్రష్, పళ్ళు తోముకునే బ్రష్ కాదు. ఏం బ్రష్ ఇస్తారనుకున్నారు? సులాబ్ కాంప్లెక్స్ అంటారు చూసారా? సులాబ్ కాంప్లెక్స్లో ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేయడానికి ఏం కావాలి? యాసిడ్, బ్రష్. వాడేమో కలెక్టర్, కానీ ముందు నువ్వు మా సంఘంలో పరిచారకుడిగా ఉండాలి అంటే ఏం చేయాలి? అదిగో బాబా మూలన యాసిడ్ ఉంది, బ్రష్ ఉంది, పట్టుకొని వెళ్ళిపోయి బాత్రూమ్లు కడిగా అంటాడు. కడుగుతున్నారండి, వెరీ గుడ్. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అలా చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ గొప్పలు కాదు, నేను పెద్ద కలెక్టర్ నండి లేదా పెద్ద పోస్టులో ఉన్నోనండి, చేస్తున్నారండి కొంతమంది అలా వచ్చి. అది తగ్గింపు అంటే, అది పని అంటే. మనోళ్ళకి కొంతమందికి అప్పచెప్పారు, ఇలాంటి పనులు మేము చెయ్యమండి, మేము చేయడానికి ఇలాంటి పనులు కుదరవండి. ఏ పనైనా దేవుని కోసం నీ స్థాయి తగ్గించుకొని చేసేదే జీవం కలిగిన సంఘం.
రానున్న రోజుల్లో మనం కూడా అలాగే నేర్చుకోవాలి. ఎవడైనా గొప్పగా వస్తే ఏదో బాత్రూంలో అక్కడన్నా ముందు వెళ్ళిపోనాలా, అక్కడి నుంచి ప్రారంభించి పరిచర్య అని. నిజం. పరిచర్య అంటే ఏమనుకున్నారు? తన్ను తాను తగ్గించుకునేవాడు ఎప్పుడైనా దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడు. ఎస్, హెచ్చింపబడాలంటే ఏం చేయాలి? భక్తిలో పని ఉంటుంది, సత్క్రియల చేత అలంకారం ఉంటుంది. నీకే సత్క్రియ లేదు, ఊరకనే బయట బట్టలు వేసుకుంటే అలంకారమా? ముఖానికి పౌడర్ రాసుకుంటే అలంకారమా? క్రియల చేత సంఘము తన్ను తాను అలంకరించుకోవాలి. అందుకే ప్రకటన గ్రంథంలో రూపకాలంకరంగా చెప్తూ క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని చూశాను, అక్కడ పెండ్లి కుమార్తె ఉంది అని వర్ణిస్తాడు. చూడండి, 21 అనుకుంటాను, చూడండి అది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆ సంఘం, ఆమె అంటే ఎవరు? సంఘము, మీరే మనమే. సంఘము ధరించుకొనుటకు ప్రకాశములు నిర్మలములైన సన్నపు నార బట్టలు. అంటే వేసుకోవడానికి ఖరీదైనవి అవే కదండి. నారబట్ట అంటే చాలా ఖరీదైంది. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. చూడండి, అంటే మీరు కష్టపడి సంఘంలో పనిచేస్తే దేవుడు ఈ సంఘాన్ని ఎలా చూస్తారట? ఏం అలంకరించుకున్నావు తల్లి, ఏంటి అందం ఏంటి, నీ మేకప్ ఏంటి, నీ జడలేంటి అంటే ఇవన్నీ ఏంటి? నీ పనులు. ఈ సంఘం ఏంటి ఇంత అందంగా కనబడుతుంది ఏంటి? ఎవరీమె? ఈమెవరో కాదండి, తన భర్త కోసం తను తాను క్రియల చేత అలంకరించుకుందేమే ఒరిజినల్ చర్చ్, రియల్ చర్చ్, నేరము మోపబడిన చర్చ్. కొంతమంది భర్తలు చూడండి, భార్యల కోసం విసిగిపోయి ఉంటారు. ఏమండి, మా ఆవిడతో పడలేకపోతానండి. ఏమయ్యా, సరిగ్గా గిన్నెలు తోమట్లేదండి, బట్టలు ఉతకట్లేదండి, వంట సరిగ్గా చేయట్లేదండి బాబు, చపాతీలు తింటుంటే సాగుతున్నాయండి, ఇడ్లీలు తింటుంటే రాళ్ళులాగా ఉంటున్నాయండి. ఇలాంటి బాధపడే భర్తలు లేరా? ఉంటారు కొంతమంది. అంటే నువ్వు భారీగా వెళ్ళినందుకు నువ్వు ఎలా ఉండాలి? యజమానికి, ఆ ఇంటికి నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ముందు లేచిపోవాలి. అందుకని భర్త వచ్చి నేను లేపుతున్నాడు, అమ్మాయి లేగమ్మాయి నాకు టిఫిన్ కావాలంటే ఆ ఇల్లు ఏం బాగుపడుతుంది చెప్పండి? కొంతమంది ఆడవాళ్ళు అందరికంటే ముందు లేచిపోతారు. భర్తలు వచ్చేసరికి ఇల్లంతా శుభ్రపరుస్తారు, అన్నిటినీ సిద్ధం చేస్తారు. వాళ్ళండి స్త్రీలంటే. ఈరోజు మనల్ని సంఘం కూడా ఒక స్త్రీగా పోలిస్తే అంటున్నాడు, ఎలా అలంకరించుకుందట ఆమె? చదవండి ఆ మాట. ఎలా అంటాడు? ప్రకాశమానములు, మెలమెల మెరిసిపోతుంది. ఏంటండి పెళ్లి కూతురు? తెల్లగా కనబడుతుందండి. అవి ఏంటో తెలుసా? పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు అంటున్నాడు చూడండి. అలా అలంకరించుకోవాలి మనం, లేదంటే చచ్చిన సంఘంతో సమానం. ఈరోజు సంఘాలు పనిలేని సంఘాలుగా ఉన్నాయి కాబట్టి ప్రతి పనిలేని సంఘం మీద దేవుడు నేరం మోపుతున్నాడు. రే, నీ సంఘం చచ్చిందిరా. నువ్వు పేరు ఎంత పెద్ద అయినా పెట్టచ్చు, ఎన్ని ఎకరాలైనా నువ్వు కట్టచ్చు, ఎంత పెద్ద బోర్డు అయినా నువ్వు పెట్టుకోవచ్చు, నీ సంఘంలో ఎన్ని వేల మంది అయినా కూర్చోవచ్చు, లేదా ఆన్లైన్ చర్చిలో లక్షల మంది నేను ఫాలో అవ్వచ్చు, కానీ నీకు పని లేదు నీ సంఘానికి. ఈరోజు ఆన్లైన్ ఉన్నోళ్ళు కావచ్చు, లేదంటే మీడియాలో ఉన్నోళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద చర్చలను చెప్పుకోండి, ఎంతమంది వాళ్ళ సంఘస్థులతో పనులు చేయిస్తున్నారు చెప్పండి? మట్టి మోసే పనులు, కరపత్రాలు పంచే పనులు, సువార్తలు చేసే పనులు చేయిస్తున్నారా? బట్టలు నలగకూడదు, చెమట పట్టకూడదు, రావాలి, కూర్చోవాలి, గొప్పలు ప్రదర్శించుకోవాలి, డంబాలు చూపించుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదే సంఘం అంటే? ఇవేనా సంఘాలంటే? ఒకటి చెప్పుకున్నాడండి హైదరాబాద్లో, మాదేనండి హైదరాబాద్లో పెద్ద చర్చ్ అంటున్నాడు. పెద్ద చర్చ్ అంటే సంఖ్యలో పెద్దది అవడం కాదు ఏమండి. సభ్యులు ఎక్కువగా ఉంటే పెద్ద చర్చా? ఎకరాల్లో పెద్దగా ఉంటే పెద్ద చర్చా? ఆకారంలో పెద్దగా కనబడితే పెద్ద చర్చా? లేదా విదేశాల నుండి గొప్ప చర్చా? ఏది గొప్ప చర్చ్? పనిచేసి చిన్న సంఘమైనా అందులో 10 మంది ఉన్నా పర్లేదు, 10 మంది పనుళ్ళు అయితే, 10 మంది సువార్త పరిచారకులు అయితే అది చర్చ్ అంటే. దాన్ని దేవుడు చర్చ్ అని మెచ్చుకుంటాడు. మరి వీళ్ళని ఎంత దొంగ చర్చలు రా ఇవన్నీ, ఊరికి ఇవన్నీ వేస్ట్. ఈ సంఘాలన్నీ కూడా జీవించుచున్నాం అని పేరు ఉంది, కానీ చర్చిన వాళ్ళు రా వీళ్ళంతా. దేవుడు డిక్లేర్ చేస్తాడు ఎప్పుడో. ఆ డిక్లేర్ చేసిన వాటిలో మన సంఘం మాత్రం లేదండి, ఉండకూడదు. అందుకే మనం కష్టపడాలి. కష్టపడాలా? కష్టపడాలి. దేవుడు పని అంటే అది ఎండైనా, వానైనా, కష్టమైనా, దూరమైనా, భారమైనా, పద వెళ్ళిపోదాం, అందరం వెళ్ళిపోదాం, పని చేద్దాం, పని చేద్దాం. జీవించుచున్నాం అని పేరు నాకొద్దు, జీవిస్తున్నట్లుగా క్రియ నాకు కావాలి. అదే అంటున్నాడండి, అదే అంటున్నాడు. కాబట్టి సంఘం ఏం చేయాలంటున్నాడండి? సంఘం ఎలా మారాలంటున్నాడు?
చదువుదాం మళ్ళా ప్రకటన గ్రంథం. నీ క్రియలు నా ఎదుట, నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై మేల్కో. చావనయన్న మిగిలిన వాటిని బలపరచు. ఇప్పుడు నేను చెబుతున్న పని ఏంటి? చచ్చిపోయిన మిగతా వాళ్ళందరూ బతికిస్తున్నాడు. రే బతకండర్రా, లేవండర్రా, రండర్రా, పనికి రండర్రా. అప్పుడప్పుడు పిలుస్తుంటామండి. ఏమండి ఎండగా ఉందండి పడుకుంటామండి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత భోజనం వరకు బాగా కష్టపడి పని చేస్తారండి. ఇంకా అక్కడి నుంచి భోజనం తిన్న తర్వాత మొత్తం వస్తుంటుంది మనకి. ఒక్క గంట కష్టపడతాం, ఒక గంట పడుకుంటామని అంటారు అతను. సరే గంట పడుకోండి అని 2 గంటలకు పంపించాం అనుకోండి, 4 గంటలకు వెళ్ళి మేము అడుక్కున్న వాళ్ళలాగా, ఏమంటే మాదాకాలం తల్లి భిక్షాందేహి అన్నట్లుగా 4 గదుల దగ్గరికి వెళ్ళి రండర్రా రండర్రా ఎక్కడున్నారంటే అప్పుడు మెల్లిమెల్లిగా లేస్తుంటారండి అందరూ కూడా. ఎందుకు ఎందుకు పిల్లాలి? చురుగ్గా పని చేయరా? చెప్పండి. పని చెయ్యాలి. మేం పిలవడం ఏంటి? రావాలి. బద్దకస్తులేంటి? చెయ్యాలి పని. అన్ని రోజులు ఉండదుగా. ఏదో సంవత్సరానికి ఎప్పటివరకు జనవరికి వచ్చేది. ఇప్పుడు ఏదో దేవుడు కృప వల్ల మళ్ళీ మధ్యలో కూడా ఎండాకాలంలో కూడా చేసే పని వచ్చింది. అప్పుడైతే చలికాలం కాబట్టి కొంచెం వాతావరణం చల్లగా ఉండదు కాబట్టి గొప్పగా పని చేస్తాను అనుకోండి. కానీ ఇప్పుడు చూపించాలి అసలు పని ఏంటో. గట్టిగా వర్షం వచ్చింది అనుకోండి, తడిచిపోవాలి. గట్టిగా ఎండ మండిందంటే మొఖాలన్నీ మాడిపోతాయి. అంతే కదండి. ఈ గ్లో అంతా మనకు ఉండదు. ఎండలోకి వెళ్తే ఏమవుద్దండి? సరిపోని క్యాపులు పెట్టుకోండి, ముఖం నలబడిపోద్దంటే. కానీ పని మాత్రం చేయండి. మీరు ట్యాన్ వచ్చేసినా ఏమొచ్చినా సరే ఖచ్చితంగా పని మాత్రం దేవుని కోసం కష్టపడి పని చెయ్యాలి. ఎందుకంటే పని చేసే సంఘాలే దేవుడికి బ్రతుకున్న సంఘాలు. పని చేయలేని సంఘాలు ఏమంటున్నాడు? జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాడిని బలపరచు. నీవేలాగ ఉపదేశము పొందితివో. నువ్వు విన్నావు కదా వాక్యాలు, ఎలా ఉంటే సంఘం బ్రతుకుందో. నువ్వు ఉపదేశం విన్నావు కదా. ఎలాగ ఉపదేశం పొందితువో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకుని, ఏమండి దానిని గైకొనుచు మారు మనస్సు పొందు. సంఘానికి మారు మనసు ఏంటండి? మారు మనసు పొందే కదండి మనం వచ్చాం చర్చిలోకి. ఆ మారు మనసు వేరు, ఈ మారు మనసు వేరు. మారు మనసు అనగానే అన్ని మారు మనసులు ఒకటి అనుకుంటే ఎలా చెప్పండి? జాగరూకుడవై మేల్కో. చాలామంది చచ్చిపోతున్నారు. గెటప్. పని అయిపోతుంది, లేవండి, పని చెయ్యండి. ఉపదేశం మీరు పొందారు. దేనికి? పని చేయడానికి ఉపదేశం పొందారు, మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు క్రియల చేత అలంకరించుకునే టైం వచ్చింది. ఇప్పుడు మీరు చేయకపోతే ఎలా? అందుకే ఏం చేయాలి? హెబ్రీ పత్రిక చదువుతాం ఒక మాట. 12వ అధ్యాయం 12-13 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12-13 వచనాలు. కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్లను బలపరచండి. అవునా? అబ్బా నడుము పట్టేసిందండి బాబు పని చేసి. ఓకే కమాన్ మూవ్ రాసుకొని, కమాన్ మూవ్. ఏమండి? పెయిన్ కిల్లర్ రాసుకొని మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవడమే. మరీ లెగలేని పరిస్థితి నుండి పేషెంట్ అయిపోయి బెడ్ మీదకి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం కానండి. నీకు పని చేయడానికి అవకాశం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచండి. కుంటికాళ్ళు బెనకక బాగుపడే నిమిత్తం మీ పాదములను మార్గము సరళం చేసుకోండి. రెడీ, కమాన్. మీటింగ్లు టైం అయిపోతుంది, వెళ్ళాలి. చాలా కష్టం అండి ప్రయాణాలంటే. నాకు నిజంగా చెప్తున్నాను, ప్రయాణాలంటే చాలా ఇబ్బంది అండి. కానీ తప్పదు. దేవుని కోసం, సువార్త కోసం ప్రయాణాలు చేయక తప్పదు. ప్రయాణం అంటే బెంగ వచ్చేస్తుంటుందండి నాకు. అది విమాన ప్రయాణం కావచ్చు, రైలు ప్రయాణం కావచ్చు, ఏమండి ఎన్ని రకాల ప్రయాణాలు చేసినా, కారు ప్రయాణాలు చేసినా నిద్ర ఉండదు, లేచిపోవాలి. ప్రయాణాలు సరైన తిండి ఉండదు. ఎప్పుడో దిగుతాం, ఎక్కడికో వెళతాం. 1-2 ఇన్ని నెలలు తిరిగి ఏదో సెమినార్ ఉంది కాబట్టి ఒక వారం ముందు కొంచెం వెసులుబాటు వచ్చింది అంతే. లేదంటే ఇప్పటికీ డేట్స్లో ఉంది, ఇంకా ఇప్పటికీ మీటింగుల్లో ఉంది. నేను సెమినార్ ఉంది కాబట్టి ఇక్కడ పనుల కోసం అని చెప్పి త్వరగా షెడ్యూల్ ముగించుకొని వచ్చాను. నేను పనులు చేయించాలిగా మరి. దేవుని పిల్లలారా, మోకాళ్ళు సడలిపోయి ఉంటే వాడిని బలపరచండి అంటున్నాడు. చూడండి ఇంకేమంటున్నాడు? మీ పాదములకు మార్గము సరళము చేసుకోండి. రెడీ, పని చేయాలి. వెళ్ళకపోతే ఎలా? చేయకపోతే ఎలా? అందుకు దేవుడు ఏమంటున్నాడండి? నువ్వు సిద్ధపడు, ఇంకా మారు మనస్సు పొందు. ఒకళ్ళు ఇప్పటి వరకు ఏమి పని చేయలేకపోతే నాయన నువ్వేం చేయాలి తెలుసా? ఉపదేశం పొందావు కదా నువ్వు. ఉపదేశం పొందిన తర్వాత ఏం చేయాలి? రెడీగా ఉండి మారు మనస్సు కావాలి నీకు. సంఘానికి మారు మనసు ఏంటండి? ప్రభువును నమ్ముకోవడానికి బాప్తీసం తీసుకున్నప్పుడున్న మారు మనసు ఏంటి? అప్పటి వరకు యేసుప్రభు దేవుడు కాడు అనుకున్నాం, బైబిల్ దైవ గ్రంథం కాదు అనుకున్నాం, పరలోకం అంటే తెలియదు అనుకున్నాం.
లోకంలో బ్రతికాం. ఇప్పుడు మారు మనస్సు పొంది బాప్తిజం తీసుకున్నాం. ఈయన దేవుడు అని తెలుసుకున్నాం, బైబిల్ దైవ గ్రంథం అని చదువుకున్నాం, పరలోకానికి వెళ్ళాలి, దానికోసం పనులు చేయాలని తెలుసుకున్నాం. ఓకే, మార్పు చెంది లోపలికి వచ్చాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మారు మనసు వద్దా చెప్పండి? ఇక్కడ కూడా మారు మనస్సు కావాలి. ఏమంటున్నాడు? ఎక్కడ మారు మనసు కావాలన్నాడు? ఇప్పుడు మారిన సంగతిని కదండి చెప్తున్నాడు ఈ మాట. చదవండి, ఇందాడు చదివిన మాట కీర్తన ప్రకటన గ్రంథంలో 3వ వచనం. నీవెలాగ ఉపదేశము వింటివో పొందితువో ఎలాగూ జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుదుము. మారు మనసు పొందు. మరలా మనసు ఎందుకు మార్చుకోవాలి అంటే వచ్చిన తరువాత కూడా మనం సరిగ్గా లేము. నేరాలు మోపుతున్నాడు, లోకంలో బ్రతుకుతున్నాం, మనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నాం, దేవుని పని పక్కన పెట్టేశాం, ఆసక్తి లేదు మనకి దేవుని పనులంటే, బాధ్యత లేదు మనకి దేవుని పని అంటే. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మరలా మనసు మార్చుకోవాలి. ఇప్పుడు చాలామంది నా మాటలు విన్న తర్వాత ముందు అనుకుంటారు ఏమని ఏమని మనం వెళ్ళకపోతే పర్లేదులేండి, ఈసారికి జనవరికి ఏదో వెళ్దాంలేండి అని అనుకుని ఉంటారు. కానీ ప్రసంగం విన్నోళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలామంది వింటున్నారు కదండి. విన్నోళ్ళు ఏమనుకుంటారు? అమ్మ అయితే మళ్ళీ వెళ్ళాలా, అయితే ఇప్పుడు అన్నయ్య చెప్పాడు కదా, సరే బయలుదేరంటారు. మరి ఏం చేస్తాం, తప్పదు, టికెట్లు తీయండి నాయన, రిజర్వేషన్లు చేయించండి. ఎందుకంటే విన్నారు వాక్యం, మారు మనస్సు అంటారు దాన్ని. అంటే ఒకప్పుడు ఒక్కలే వద్దాం అనుకున్నారు, మొత్తం అంతా ఎందుకు బయలుదేరాల్సి వచ్చింది? ఇప్పటికే చాలామంది కుంటి సోగలు ఎదుగుతుంటారులేండి. మాకు ఫోన్ చేస్తుంటారు, అన్నయ్య మా ఆవిడ హాస్పిటల్లో ఉంది, డెలివరీ రమ్మంటారా, రా అంటాం. నువ్వేం చేస్తావు? నువ్వేంటి పురుడిపోతావు? మీ ఆవిడకి ఏం లేదు కదా, వాళ్ళ అమ్మాలు ఉన్నారు, ఏమంటే హాస్పిటల్లో నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి, నువ్వేం చేస్తావు నాయన, బయలుదేరు. ఆ తర్వాత చల్లని కబురు వింది కానీ, దేవుడి పనిలోకి వచ్చావు అనుకో, కొడుకు పుట్టాడనో కూతురు పుట్టాడనో మంచి మాట నువ్వు వింది కానీ, హ్యాపీగా మంచి వార్తలు వినడానికి ప్రభు పనిలో ఉండాలి కానీ, లేదంటే బ్యాడ్ న్యూస్ నువ్వు వినవలసి వస్తుంది. ఏంటా బ్యాడ్ న్యూస్? పెదవిరిచాడు అనుకో డాక్టరు, ఏమండి ప్రమాదమే. మరి కనుక అలాంటివి రాకుండా ఉండాలంటే మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు మీకు ఏం అవసరమో అవన్నీ మీకు అనుగ్రహింపబడితే. దేవుడి మాట మీద నమ్మకం లేదా? సంఘానికి లేదండి నమ్మకం. ముందు మన అవసరాల కోసం చూసుకుంటాం, దేవుడిదంటే పట్టించుకోం, కానీ ఇబ్బంది అక్కడే పడతాం మనం. దేవుడినే మొదట వెతికితే నీకు అన్నీ ఆయన అనుకూలపరుస్తాడు. నీకు ఎంత కరోనా రాని, నీ చుట్టూ ఇటుపక్క 1000 మంది పడిపోని, అటుపక్క 10,000 మంది పడిపోని, నీకేం కాదయ్యా, నీకేం కాదు, నేనున్నానుగా. దేవుడు మనకు అభయం ఇస్తాడు. నమ్మకం. మారు మనసు చెందవా? కనుక మనసు మార్చుకొని దేవుని పనిలో ముందుండడానికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఎలా అండి? అదే అంటున్నాడు, చదవండి 3వ వచనంలో. సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు, నేరం మోపాడు. ఇప్పటికే నువ్వు పేరుకు మట్టుకు బతుకున్నావు, చచ్చావు, నీలో పనులు లేవు, ఏమీ లేవు, చావడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు రెడీ లే, మిగతా వాళ్ళని బతికించు, వాళ్ళు కూడా చచ్చిపోయేటట్టున్నారు. నీవేలాగ ఉపదేశం పొందుతావో ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల, నువ్వు ఎలర్ట్గా లేకపోతే దొంగవలే వచ్చేదను, ఏ గడియ నీ మీదికి వచ్చేదను అది నీకు తెలియదు. నేను ఎప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తానో తెలియదు. ఏమండి మన పిల్లలు అప్పటి వరకు కొంతమంది దొంగ తెలిసి ఎక్కడో మూల చెట్టు కింద హ్యాపీగా జాగ్రత్తగా చేరబడుతున్నాడు. అప్పుడే అనుకోకుండా వాళ్ళ కర్మకాలి జయశాలి గారు అటు నుంచి వస్తున్నాను అనుకోండి, అమ్మ పడిపోయారా బాబు, ఈయన కళ్ళలో అయిపోయాం అనమాట. వెంటనే లేచి పక్కన చీపురు ఉందా, ఏముంది, కమని పట్టుకొని ఏదో ఒకటి, ఏ పని ముట్టో మనం పట్టుకొని, ఇలా డాడీని మీరు మోసం చేయగలరు, మీ మీద ఉన్న అన్నయ్యని మీరు మోసం చేయగలరు, కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు. అన్నీ ఆయన అందరూ పని చేస్తుంటే నువ్వు ఈ మూలకు వచ్చి ఏం చేస్తున్నావు? నువ్వు పని చేయకుండా ఏం చేస్తున్నావు? నువ్వు దేవుడు చూస్తాడు అన్నీని. ఆయన కంటికి కనిపించని సృష్టం అంటూ ఏది లేదు. మరి అలాంటప్పుడు ఎవరికి కనబడాలని నువ్వు చేస్తున్నావు? మారు మనసు పొందవా? దేవుడు పని చెయ్యరా? వచ్చేదే దేవుడి పని, ఎప్పుడో పుణ్యానికి వస్తుంది. ఆ వచ్చిన పని చేయకపోతే ఎలా? డబ్బులు సంపాదించుకొని సమయం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఎలా? అంతే కదా. సువార్త అంటే ఏంటి? దేవుని పని అంటే ఏంటి? పరలోకమందు ధనాన్ని కూర్చుకోవటంలో మీకు ఉపయోగపడే పని అది. ఇక్కడ మీరు పని చేస్తున్నారంటే పరలోకంలో డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి అన్నమాట. అంతే కదా. ఆ టైం చేతికి వచ్చినప్పుడు మీరు దొంగ తెలుసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అనమాట? క్యాష్ నిల్. అంటే పరలోకంలో మీ అకౌంట్లో డబ్బులు జమ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు జమ చేసుకోలేకపోతున్నారు మీరు. కష్టపడే అవకాశం వచ్చినప్పుడు కష్టపడకుండా పోతున్నారు మీరు. మరలా రాదు. మీకోసం ఎవరు రోజల్లా సెమినార్లు పెడతారా? ప్రతి నెల పెట్టరుగా. 365 రోజులు మీరు వచ్చి అక్కడ మోదల్స్లో పనిచేయలేరుగా. 365 రోజులు మీరు సువార్త కోసం, సేవల కోసం మీరు తిరగలేరుగా.
అందుకే దేవుడు అన్నాడు ఏమని, మీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా పని చేయండి. ఎందుకంటే నువ్వు పోయే పాతాళంలో ఏ పని లేదయ్యా. అక్కడ ఫుల్ రెస్ట్. రెస్ట్ అంటే ఏంటి? ఆత్మకు నో రెస్ట్. అరవటంలో అలిసిపోయి, కాలిపోవడంలో బిజీ అయిపోయి ఉంటుంది ఆత్మ అక్కడ. కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు జాగరూకుడివై ఉండకపోతే నేను దొంగలా వస్తాను, నేను చెక్ చేస్తాను నువ్వు పని చేస్తున్నావు లేదో, నీ కుటుంబం అంతా పని చేస్తుందా లేదా, నువ్వు పని చేస్తున్నావు లేదా, దేవుడి కోసం ఇస్తున్నావా లేదా, వస్తున్నావా లేదా, చేస్తున్నావా లేదా. ఇది ప్రతి మనిషిని దేవుడు చూస్తానంటున్నాడు. ఇదే ఒక్కరి కోసం చెప్పట్లేదండి, చర్చిలో ప్రతి అవయవం కోసం చెప్తున్నాడు. ఏమంటే మీ శరీరంలో ఉన్న అవయవాల కోసం మీరు చెక్ చేసుకోరా? చెప్పండి. మీ గోళ్ళు చెక్ చేసుకుంటారు, మీ చేతులు చెక్ చేసుకుంటారు, మిగిలిన అవయవాలను చెక్ చేసుకుంటారా? చివరిగా ల్యాబ్కి వెళ్ళి లోపల బ్లడ్ ఇచ్చేసి స్కానింగ్ తీయించేసుకొని లోపల పార్ట్లు కూడా ఎలాగో ఒకసారి చెక్ చేసాను అంటారు. ఏమో లివర్ ఏమో డ్యామేజ్ అయిపోయిందేమో, లోపల ఏం రోగం వచ్చేసిందేమో, ఊపిరితిత్తులు బాగున్నాయా, లేదంటే బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, లిపిడ్ ఎంత ఉంది, ఒకసారి ప్రొఫైల్ ఎంత చెక్ చేసాడు బాబు అని చెప్పి మీరు అందరూ అంటుంటారే. అదేంటి? జాగ్రత్త పడ్డం. ఎందుకు? ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చేస్తుందో తెలీదు, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు మన కళ్ళ ముందు, వయసులో పోతున్నారు. అందుకే అందరికి కూడా చాలా జాగ్రత్త వచ్చేసిందండి ఈ మధ్యని. కరోనా తర్వాత మాత్రం ఆరోగ్య విషయంలో చాలా భద్రత వచ్చేసింది అందరికి. మంచిదే భద్రత రావడం, మరి దేవుని పనిలో భద్రత లేదా? ఏ టైంలో నువ్వు పోవచ్చుగా, మరి పోయే ముందు నిజంగా నువ్వు చెక్ చేసుకోవా, దేవుడి పని చేస్తున్నావు లేదా? అవకాశం వచ్చింది, దేవుని పని చేసే అవకాశం వచ్చింది, పదండి వెళ్ళిపోదాం, పని చేసేద్దాం, పదండి పని చేసేద్దాం. ఇగో నువ్వు వచ్చినా రాకపోతే నా పని నేను చేసుకోండి, ఎందుకంటే నా పనికి నా జీతం నాకే కదా. భర్త పని చేసిన భార్యకి ఇస్తాడా, భార్య పని చేసిన భర్తకు పంచుతాడా? ఏమీ లేదు. ఎవరి పనికి వాళ్ళకి జీతాన్ని దేవుడు ఇస్తాడు. కనుక ఎవరి పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పిల్లల పని పిల్లలదే, పెద్దల పని పెద్దలదే, ముసలోళ్ళ పని ముసలోళ్ళదే, యవనస్తుల పని యవనస్తులదే. నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే శ్రమ లేకుండా, శక్తి లోపము లేకుండా పని చెయ్యండి అని దేవుడు చెప్తున్నాడు. చెయ్యాలి. ఎందుకో తెలుసా ఎందుకు చేయమన్నాడు? అదే మనం ఇప్పుడు చదువుకున్న మాట. నీవు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగో జ్ఞాపకం వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొని మారు మనస్సు పొందు. ఎప్పటికైనా మనసు మార్చుకో. సరే తండ్రి ఏదో తప్పు అయిపోయింది, ఎప్పటివరకు దొంగ వేషాలు వేసాను, ఇక మీద వేషాలు లేను, నేను వచ్చేస్తాను, దేవుని పని చేస్తాను, నీ పని చేస్తాను, నేను పనిలో ఉంటాను. ఓకే, మారు మనసు పొందుము, నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలే వచ్చేదనంటే ఎప్పుడైనా వచ్చి నీ ప్రాణం తీసేయచ్చు, ఎప్పుడైనా రోగం నీ మీద వచ్చి పడవచ్చు, ఎప్పుడైనా నువ్వు వదిలిపోవచ్చు ఈ లోకాన్ని, ఇటువంటివన్నీ సంభవించవచ్చు. అదే దొంగ వలే రావడం అంటే అదే. ఏ గడియ నీ మీదికి వచ్చేది, నీ మీదికి వచ్చేదని అన్నాడు చూడండి. నీ మీదకి వస్తాను నేను, నీకు తెలియనే తెలియదు. అంటే నిజంగా సార్దీసులో ఉన్న సంఘం అంత పెద్ద దొంగ సంఘంలాగా ఉందండి నాకు కనబడితే. టోటల్గా చూస్తే ఎక్కడో ఒక మంచి లేదండి ఇందులోని. ఉన్నట్టుంటే ఎక్కడో ఎక్కువ చెడు చెప్తున్నాడు ఈ సంఘం కోసం. అవునా? అంతా దొంగ పని, అంతా నిర్లక్ష్య పని, ఏమాత్రం అలర్ట్ లేదు. ఏమండి? ఎత్తుబడే సంఘానికి ప్రారంభోత్సవం నుంచి అంటున్నాడు. ఏంటి నువ్వు సంఘం చేస్తున్న పని ఏంటి అంటే, ఇప్పుడు మనం సంఘం మంచి చేసినా మనం ఇప్పుడు మంచి కోసం మాట్లాడుకోవట్లేదు కదా. క్రీస్తు ఏ విషయంలో సంఘం మీద నేరం మోపుతున్నాడో ఆ నేరం ఒకవేళ మన సంఘాల్లో ఉందేమో అనేది మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నాం ఈరోజు. ఏ సంఘమైనా కావచ్చు, మనది సారథి సంఘం కావచ్చు, మనది తుగితర సంఘం కావచ్చు, స్మరణ సంఘం కావచ్చు. 7 సంఘాల్లో ఏ సంఘానికి ఉన్న అవలక్షణమైనా మన సంఘానికి ఉందనుకోండి, మనకి ఇబ్బంది కదా. కనుక ఏం చేయాలి? ఈ మాటలు వినటం వల్ల మన సంఘాల్లో లోపాలు ఉంటే వాళ్ళని సరి చేసుకోవాలి. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అది మార్క్ చేస్తాడు. ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, రెడ్ అండర్లైన్ చేస్తాడు, బాబు నీకు చాలా ఎక్కువ ఉన్నారు, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి నీ బ్లడ్లో. ఎక్కువ ఉంటే పర్లేదు, మంచిదే కదండి, డబ్బులు ఎక్కువ ఉన్నట్టు అని అనుకుంటున్నారా? అవి ఎక్కువ ఉంటే ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి పోతావో తెలియదు. కొలెస్ట్రాల్ విపరీతంగా ఉందని మంచి కొవ్వు సంపాదించాలని అనుకోవడానికి వీల్లేదు, ఎప్పుడు పోతావో తెలియదు. అంటే ఇవన్నీ డేంజర్ బెల్స్ అంటారు వాటిని. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు ప్రమాద పంచునున్నావు. కనుక ఏం చేయాలి? పని చేయి. ట్రైగ్లిసరైడ్స్ ఉన్నోళ్ళకైనా, కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళకైనా డాక్టర్ ఏమంటాడా? రోజు మీరు నడవండి, ఎక్సర్సైజ్ చెయ్యండి, పని చెయ్యండి. అంటే పని చేస్తే ఏమవుతారనమాట? ఆరోగ్యంగా ఉంటారు. పని చేయకపోతే చస్తారు. దేవుని పనిలో కూడా అంతే. దేవుని పనిని మీరు ఎక్కువ చేశారనుకోండి, ఎప్పుడు చచ్చిపోయినా ఆరోగ్యంగా పరలోకానికి వెళ్తారు. దేవుని పనిలో మీరు లేరనుకోండి, ఎప్పుడు చచ్చినా ఖచ్చితంగా నరకానికి పోతారు. ఇందులో ఏ సందేహం లేదు. కనుక అలాంటి లోపాలను సంఘాల్లో ఎత్తి ప్రభువు చూపిస్తున్నాడంటే మనం సరి చేసుకోమని కదని చెప్తున్నాడు. మన అదృష్టవంతులం బతుకున్నప్పుడే మనం వింటున్నాం ఈ విషయాలు. మీరు ఒకళ్ళు వినకపోతే ఏమైపోతారు చెప్పండి? ఇప్పుడున్న సంఘాలు చాలామంది, కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళందరూ వింటున్నారు ఇవి? లేదే. వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇవి? లేదే. మీరెంత అదృష్టవంతులు. ఈ సమయాన్ని దేవుని కోసం కేటాయించి ఆయన సన్నిధికి మీరు వచ్చారు, వింటున్నారంటే నేర్చుకుంటున్నారంటే మీరు జాగ్రత్త పడుతున్నారని అర్థం.
దేవుడు మిమ్మల్ని మేల్కొలుపుతున్నాడు అని అర్థం. ఆయన ఎప్పుడు వచ్చినా మీరు పనిలో ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. బ్రతికే సంఘంగా ఉండాలని. ఓకే, కనుక బ్రతికే సంఘంగానే మనం ఉందాం. యేసుప్రభు నేరాలు మోపే సంఘంగా, సార్వత్రిక క్రీస్తు సంఘాలుగా మన సంఘాలైతే ఉండకూడదు.